రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల వివిధ ప్లేసుల నుండి వచ్చిన వాళ్ళం ఉన్నాం, వివిధ రకాల ఆలోచనలు ఉంటాయి, వివిధ రకాల అవకాశాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్క్ చేస్తూ కావచ్చు. వాటి అన్నిటిని తట్టుకొని మనం ఇక్కడ ఒక్కటిగా నిలబడ్డం చూడండి, ఇది చాలా గ్రేట్. దీనికి బిగ్ క్లాప్స్ ఇవ్వచ్చు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం పెద్దపల్లిలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది నేను ఒక స్టూడెంట్గా వస్తా అంటే లేదు సార్ మీరు లెక్చరర్ గాని రాండి అని గుంజుకొచ్చింది నిలబెట్టి మహేష్ సార్ గుంజుకొచ్చింది. ఇది ఎందుకంటే సార్ మంచిగా ఛాంపియన్షిప్ వచ్చారు కదా, వచ్చినప్పుడు స్టోర్కి వచ్చిండు, మామూలుగా వస్తాడు కదా అందుకే వచ్చిండు అనుకున్నా, ఏదో మాట్లాడిండు చేసిండు. చేసి మీ టైం కావాలి సార్ నాకు ఒక్కసారి అన్నాడు. పెద్దపల్లికి టైం కావాలి సార్ అన్నారు. నేను ఆలోచించిన కొద్ది సెకండ్ ఆలోచించిన. మహేష్ సార్ ఏమో టైం అడుగుతుండ్రు, నేనేమో స్టూడెంట్ లెక్క వచ్చి కూర్చోవాలనుకున్నా, సార్ ఏమో ట్రైనింగ్ అని అనుకుంటు అని ఒక లేదు సార్ కమ్మది సార్ అని అనుకుంటు. ఇక నేను చెప్పకముందే లేదు సార్ మీరు వచ్చేస్తూ అంతే అన్నారు. అన్న ఓకే మహేష్ వచ్చేస్తున్నా అంటారు ప్లస్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని పాయింట్లు నేర్చుకుందాం, ఎందుకంటే ఎంత తెలిసినా ఎంత మనకు తెలిసినా నాకేం తెలియదు అని అనుకొని ఎప్పుడైతే ఉంటామో ఒక వాటర్ గ్లాస్ తీసుకుందాం, ఆల్రెడీ అందులో వాటర్ ఫుల్ ఉన్నాయి, ఒక బాటిల్ తీసుకొని మనం ఆ గ్లాసులో వాటర్ పోస్తున్నాం, ఏమవుతుంది? కింద పోతాయా అందులోనే ఉంటాయా? ఫుల్ గ్లాస్ వాటర్ ఉన్నాయి ఆల్రెడీ అందులో, అంత వాటర్ ఉన్న దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బాటిల్ ఇప్పినాం ఇంకా వాటర్ పోస్తున్నాం, ఉంటాయా? ఉంటాయా? ఎందుకు ఉండయి? ఆల్రెడీ అందులో వాటర్ ఫుల్ ఉంది, పోతాయి కింద పోతాయి. అలాగే మనం ఏదో మైండ్ సెట్ తోటి ఏదో ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఆల్రెడీ ఫుల్ ఉంటుంది మన మైండ్. ఇచ్చేది ఇదేముంది, ఇది ఇంతకు ముందు విన్నదే, వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెప్పిందే అని అనుకుంటా మనం ఆలోచించినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ఫ్లో అవుతుంది, అంటే బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నాకేం తెలియదు, నేను ఏది చెప్పినా దీన్ని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు, వేరే అందరూ ఒకటే చెప్తారా? ఒక టీచర్ ఒక లెసన్ చెప్తుందంటే ఆ లెసన్ డైలీ సేమ్ వస్తుందా? పాఠం సేమే ఉంటుంది కావచ్చు, 7 మిస్టేక్స్ అంటే 7 మిస్టేక్స్ సేమ్ ఉంటుంది పేరు, కానీ వచ్చే సబ్జెక్టు ఒక వ్యక్తి 10 సార్లు చెప్తే అందులో ఏదో ఒక పాయింట్ యాడ్ అవుతుంది, అవుతుందా కాదా? అవుతా లేదా? రిప్లై ఇవ్వండి. ఎందుకంటే నేను ఇప్పుడు లెక్చరర్ అన్నందుకు నేను ఏమన్నా లెక్చరర్లు అనుకునేరు, నేను మీలాగా. ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు రిప్లై వచ్చింది అనుకోండి చెప్పడం ఈజీ అయిపోద్ది, రిప్లై రాలేదనుకోండి ఏమనుకుంటా అంటే నా భాష వీళ్ళకి అర్థమవుతలేదా, రిసీవ్ చేసుకుంటలేదా, లేకపోతే ఇలా అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంది, నేను ఇప్పుడు చెప్పడం అవసరమా అనేది నా మైండ్లో పడ్డది అనుకో సబ్జెక్ట్ ఆగిపోతుంది. ఎక్కడో ఒకట రిప్లై ఇస్తారా? ఇస్తారా? ఎందుకంటే మీరు స్టూడెంట్సే, నేను స్టూడెంట్స్, మీకు లెక్చరర్లు ఎవరు లేరు. నేను కూడా మీరు మీటింగ్ అయిపోయినా కానీ నా సెషన్ అయిపోయినాక నేను కూడా కూర్చొని నేర్చుకుంటా, నేర్పకుంటే విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే నేను నేను కొంచెమన్నా నేర్చుకోవడానికి వచ్చిన, లేదు నేను నేర్పియ్యా అన్నారు అనుకోండి, నేను ఇదే హాల్లో కూర్చుంటుంటా, మీరు వెళ్ళిపోయినా కానీ కొంచెమన్నా నేను నేర్చుకొని వెళ్ళాలి సబ్జెక్ట్ ఎవరిదైనా. ఓకేనా? రైట్. అయితే ఈ సబ్జెక్ట్ గురించి 7 మిస్టేక్స్ గురించి ఏంటంటే మనం చేసే పనులు చేస్తున్నామా, చెయ్యకూడని పనులు చేస్తున్నామా అనేది మనకు అర్థం కాకపోతే బిజినెస్లో ఏమైందంటే కింద మీద పడతారు. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇవనంటే ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడే మాటలు కావు ఇవి, అందరికి ఎవరికో కొరకు ఉపయోగపడే వర్డ్సే. ఓకేనా? మనం జరుగుతున్న మిస్టేక్ ఏం జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం మార్చుకుంటే సక్సెస్ కాగలుగుతాము అనే విధంగా తీసుకోండి. కొంత ఏదైనా నొప్పించినట్టు వర్డ్స్ వచ్చిన నా నోట్లో తెలివి ముందే చెప్తున్నా, నన్ను క్షమించండి. ఓకేనా? రైట్. ఎందుకంటే పర్మిషన్ తీసుకుంటున్నాను, నేను ఏమైనా నచ్చింది మిమ్మల్నిగా, నేను ఏదైనా అనొచ్చు అనే పర్మిషన్ మీ దగ్గర నుండి తీసుకుంటున్నా. ఓకేనా? రైట్. ఎందుకంటే కొన్ని పనులు చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన మనసుకు నొచ్చుకునే వర్డ్స్ కూడా వస్తాయి కావచ్చు, కానీ దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి.
ఎందుకు జరుగుతుంది ఇది అనేది దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఒక విధంగా అర్థం ఉంటుంది, నెగటివ్గా తీసుకున్నాం అనుకో ఇంకో విధంగా అర్థం వస్తుంది అన్నట్టు. అందు గురించి పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ 7 మిస్టేక్స్ గురించి స్టార్ట్ చేసే ముందు నాకు రెగ్యులర్గా ఈ సబ్జెక్ట్ నేను ట్రైనింగ్ ఇవ్వడం 7వ 8వ మరి ఇంకా ఎక్కువనే అయింది కావచ్చు ఈ సబ్జెక్ట్ ఇచ్చుకోవడం. దీని తర్వాత మళ్ళీ 24th నాడు సేమ్ సబ్జెక్ట్ మీద కూడా నాకే అవకాశం దొరికింది ఇంకో ప్లేస్లో విజయవాడలో. సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నీదే ఉండాలి అని. ఓకే సార్ అన్నా. ఓకే, ఇది చెప్పబోయే ముందు ఒక స్టోరీ చెప్పి నేను 7 మిస్టేక్స్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడికి అందరం డబ్బు సంపాదించడానికే వచ్చినాం, అవునా కాదా? నేనైతే డబ్బు కోసం వచ్చిన వెస్టీజ్. చాలా ప్రాబ్లమ్స్ ఉండే నాకు. అప్పుడప్పుడు మధ్యలో నా సెల్ఫ్ స్టోరీ కూడా వస్తుంటది అక్కడక్కడ. టైం ఉంది కదా అందరికి? ఎంత అవుతుంది? 2 అవుతుందా? తీసుకుంటా టైం కొంచెం. మీకు కొంచెం టైం ఇవ్వాలని నాకు ఇవ్వవలసిందే. థ్యాంక్ యూ మేడం. రావడానికి నేను రెడీ, కాకపోతే స్టూడెంట్గా వస్తా. ఎప్పుడైనా నేను 7 మిస్టేక్స్ చెప్పే ముందు ఒక స్టోరీ తోటి స్టార్ట్ చేస్తా. ఆ స్టోరీ ఏంటంటే ఎవరిదైనా పేరు ఉంటే ఫీల్ కాకండి, వాళ్ళ పేరు కాదు ఇది, మామూలుగా నేను స్టోరీలో పెట్టుకున్న పేరు అది. ఓకే, ఒక జాన్ అనే పర్సన్ ఉన్నాడు. జాన్ అనే పర్సన్ ఏంటంటే జీవితంలో సక్సెస్ కావాలి, చాలా ఎదగాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి, నేను అన్ని సాధించాలి, నా పిల్లలకి ఇది కొనియాలి, బాబుకి ఇది కొనివ్వాలి, నేను ఒక ఉన్నత స్టేజ్లో ఉండాలి, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని చాలా చాలా ఆలోచనలతో ఏం చేసిందంటే ఇక్కడ ఉంటే డబ్బులు సంపాదించడం వీలవ్వతలేదు, అందరం కలిసి ఉంటే నేను కొద్ది రోజులు నా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి అక్కడ నుండి సంపాదించిన డబ్బులతో కొంత సెట్ చేసుకుందామని ఆలోచించుకున్నాడు. ఓకేనా? మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? మంచిదే కదా. అనుకున్నాడు డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని సెట్ చేసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న వెంటనే విదేశాలకు వెళ్ళాలి. ఏం కావాలి? ఫస్ట్ పాస్పోర్ట్ ఎంబడి ఉండాలి. ఫస్ట్ పాస్పోర్ట్. డబ్బులు కంపల్సరీ, డబ్బులు లేదు ఏ పని జరగదు. కానీ మన దేశం దాటిపోవాలంటే పాస్పోర్ట్ కాదు. లేకుండా ఎవరైనా పోయొచ్చిర్రా? దుబాయ్ కానీ, సౌదీ కానీ, షార్జా కానీ, ఈ దేశానికి పాస్పోర్ట్ లేకుండా పోయిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. పాస్పోర్ట్ లేకుండా అదర్ కంట్రీస్ పోయొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. పాస్పోర్ట్ ఎసెన్షియల్, కంపల్సరీ. మన భారతదేశం దాటిపోవాలంటే ఒక నేపాల్కి అవసరం లేదు మనకు పాస్పోర్టు. మిగతా ఏ దేశాలకు పోవాలన్నా పాస్పోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? పాస్పోర్ట్ ఉంది, తీసుకున్నాడు, కన్సల్టింగ్లు ఇచ్చేసిండు, వీసా అప్లై చేసుకున్నాడు, వీసా వచ్చేసింది, డబ్బులు కట్టిండు, అంతా అయిపోయింది. అతన్ని పెద్దపల్లి అనుకుందాం, జాన్ది ఇప్పటి ముందు పెద్దపల్లికి వస్తుందా ఫ్లైట్ టికెట్? ఏదన్నా ఉందా? పక్కకేదన్నా లేదు. ఏడికి వెళ్ళాలి? శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఓకే, ఇంట్లో రెడీ అయ్యి బ్యాగ్ చదువుకున్నాడు, టోటల్ అంతా సెట్ చేసుకున్నాడు, పిల్లలకి చెప్పిండు, అదే నాన్న ఒక 4-5 సంవత్సరాలలో మన లైఫ్ చేంజ్ కాబోతుందని భార్యకి చెప్పిండు. ఎట్లా నడుచుకుంటా పోవాలా శంషాబాద్? ఏం కావాలి? బస్సు కావచ్చు, కారు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వెహికల్ అనేది కావాలి. ఓకేనా? వెహికల్ వచ్చింది, కారు వచ్చింది, వాళ్ళ ఇంటి ముందట ఆగింది, కారు ఎక్కిండు, కూర్చున్నాడు, అందరికి బాయ్ 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 అని చెప్పేసిండు, కారు బయలుదేరింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయింది. పోయినాక కార్లో దుబాయ్కి వెళ్ళి వచ్చా, లేకపోతే శంషాబాద్ దాకానేనా? రైట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిండు, బయట దించేసిండు, కారు వెళ్ళిపోయింది. లోపలికి పోగానే ఫస్ట్ గేట్ కానీ ఆపుతారు మనల్ని అందరినీ. వాళ్ళకి ఫస్ట్ ఏం చూపెట్టాలి? పాస్పోర్ట్, టికెట్, అదే వీసా, మనది వీసా. ఈ కాపీ చూపించిన తర్వాత ఏం చేస్తాడు? లోపలికి పర్మిషన్ ఇస్తాడు, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, లోపలికి వెళ్ళిండు, కౌంటర్ కాడికి వెళ్ళిండు, ఇలా టికెట్, పాస్పోర్ట్, వీసా ఇచ్చిండు.
అక్కడ చూసుకున్నారు, వాళ్ళు చెక్ చేసుకున్నారు, వాళ్ళు ఎంట్రీ చేసారు ఓకే అని కొట్టేసి టికెట్ వచ్చింది. ఆ టికెట్ ఇచ్చి చేతిలో పెట్టింది. టికెట్ తీసుకుని వెంటనే ఫ్లైట్ ఎక్కచ్చా? ఎక్కరాదు కదా. అంటే పోయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, కొందరికేమో విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. పోవస్తుందా? కౌంటర్లో టికెట్ తీసుకున్నాక వెంటనే మనం ఫ్లైట్ ఎక్కచ్చా? ఎక్కరాదు. చెకింగ్స్ ఉంటాయి మనకి. లోపలికి ఆ టికెట్, వీసా, పాస్పోర్ట్ పట్టుకొని లోపలికి స్టెప్ టు స్టెప్ ఇట్లా చెక్ అవుతుంది. లగేజ్ చెకింగ్ లో ఇచ్చేసిండు, లగేజ్ వెళ్ళిపోయింది, దుబాయ్ పోవాలని ఫిక్స్ అయింది అంట. ఓకే, పోయిండు. సెకండ్ కౌంటర్ అయిపోయింది, థర్డ్ కౌంటర్ మొత్తం చెకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇమిగ్రేషన్ అయిపోయిందంటే అక్కడ మన కథ అయిపోయినట్టు, అంతేనా కదా? ఇమిగ్రేషన్ అయిపోయింది, లోపలికి వెళ్ళిండు. ఒక గంట టైం ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. బిఫోర్ వెళ్తారా వెళ్ళారు అందరూ. ఆ రోజు ఇంకా 1 అవర్ టైం ఉందని వచ్చింది. 1 అవర్ టైం ఉందని ఏం చేసిందంటే, చాలా మంది చేసే పని అదే. అది కూడా చెప్తాం మీకు. నేను మొన్న దుబాయ్ పోయినాక ఏం అద్భుతం జరిగిందో. ఓకే, టైం చాలా ఉంది, లగేజ్ అనేది వెళ్ళిపోయింది. ఒక చిన్న బ్యాగ్ ఉంది కూడా, ఆ బ్యాగ్ వేసుకున్నారు, పట్టుకొని అటు ఇటు ఏదో తిరుగుతారు. ఎయిర్పోర్ట్ లో లోపలికైనా ఏముంటాయి తెలుసా? మేడం లోపల ఎయిర్పోర్ట్ లో మన ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం, సమయం 1 గంట మన దగ్గర ఉంది. అక్కడ ఏముంటాయి లోపల? అన్ని షాపింగ్ ఇంకా ఏముంటాయి, చాలా షాపింగ్స్ ఉన్నాయి. ఆ పర్సన్ జాన్ అనే పర్సన్ ఏం చేసిందంటే, ఆల్రెడీ ఇట్లా వెళ్తుండు మొత్తం తిరుగుతుండు, ఇటు చూస్తుండు, షాప్స్ చూసుకుంటూ ఇట్లా ఒక ప్లేస్ వచ్చే వరకు అతనికి ఏం కనబడ్డది అంటే, అక్కడ ఒక వెయింగ్ మిషన్ కనబడ్డది, బర్ఫ్ చూసుకునే యంత్రం. ఒకప్పుడు చూసేది అందరూ బస్ స్టాండ్లలో ఉంటుండే, చూసేదా లేదు? ఇంత పెద్దది. ఇట్లా పోయిండు. ఎందుకో డౌట్ వచ్చింది, బర్ఫ్ చూసుకుందాం అనిపించింది అతనికి. ఆ మిషన్ మీద ఏం రాసిందంటే, మీ బర్ఫ్తో పాటు మీ జాతకం చెప్పబడును అని ఉంటుందా? గుర్తుందా? చూసిన వాళ్ళే ఒకప్పుడు దాని మీద నిలబడి 1 రూపీ కాయిన్ వేసి ఒక స్లిప్ తీసుకొని ఎంత జాతకం చదువుకున్నామో లేదా? నేనైతే చదువుకున్నా చాలా సార్లు. జగిత్యాలలో ఉన్నప్పుడు బస్ స్టాండ్ లో ఉంటుండే, మంచిర్యాల బస్ స్టాండ్ లో ఉంటుండే, అప్పుడప్పుడు చూసుకుంటుండే, కామెడీగా మంచిగా అనిపిస్తుండే. రైట్ వెళ్ళేది, మిషన్ దగ్గరికి వెళ్ళేది, నిలబడి ఇట్లా చూసిండు. అక్కడ రాసింది చక్రం గుండ్రగా తిరుగుతుంది. తిరిగి ఆగిన తర్వాత మీ దగ్గర ఒక 5 రూపీస్ కాయిన్ అందులో వెయ్యండి. వేసిన తర్వాత చక్రం ఆగిన తర్వాత వెయ్యండి. వేసిన తర్వాత ఒక స్లిప్ వస్తుంది. స్లిప్ వచ్చింది, నిలబడ్డాడు, చక్రం తిరిగింది, ఆగింది. ఆగిన తర్వాత వెంటనే ఒక స్లిప్ వచ్చింది. డబ్బులు వేసి ఒక స్లిప్ తీసి ఇట్లా చూసే వరకు 50 kgs వెయిట్ వచ్చింది. నవ్వుతున్నాడు, ఎస్ మిషన్ కరెక్ట్ చెప్పింది. అతని వెయిట్ 50 kgలే ఉన్నాడు. ఓకేనా? 50 kgలే ఉన్నాడు. తీసి జాతకం అనేది ఎంత సైడ్ ఉంటుంది కదా, ఆ స్లిప్ను ఇట్లా తీసి తిప్పి చూసే వరకు మిస్టర్ జాన్ షాక్ అయిపోయాడు. నా పేరు ఈ మిషన్కి ఎట్లా తెలుసు? జాన్, నువ్వు పెద్దపల్లి నుండి వచ్చావు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కార్ దిగావు. నువ్వు దుబాయ్ వెళ్ళేందుకు నీ టోటల్ ఇమిగ్రేషన్ అన్ని చేసుకొని విమానం ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని ఉంది. దాని మీద దేనికోసం వెయిట్ చేస్తున్నావు అని ఉంది? ఫ్లైట్ కోసం. ఒకసారి జాన్ పిచ్చోడైపోయాడు. సరే బరువు చూపిస్తుంది, ఓకే. దీనికి నా పేరు ఎవరు చెప్పిండ్రు? మిషన్ దీనికి నా పేరు ఎట్లా తెలుసు? నా పేరు చెప్పింది. సరే పేరు తెలిస్తే తెలియదు. నాది పెద్దపల్లి అని ఆ మిషన్కి ఎట్లా తెలుసు? అలా పెద్దపల్లి అని తెలుస్తుంది అనుకో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కార్లు వచ్చిన వారికి దీనికి ఎవరు చెప్పారు? అదే పోతే వంతి కార్లు వచ్చిండు అని చెప్పింది. కానీ సరే ఓకే, కానీ నేను దుబాయ్ పోతున్న సంగతి దీనికి ఏం తెలుస్తుంది? నేను దుబాయ్ పోతున్న సంగతి మిషన్కి ఏం తెలుసు? లేదు, ఎవడో నన్ను ఫాలో అవుతుండు, నా వెనుక పడుతుండు, నన్ను చూస్తుండు, నా వెంబడి పడుతుండు.
వీని సంగతి చెప్తామని అనుకున్నాడు. అనుకోని ఏం చేసిండంటే అటు ఇటు తిరిగిండు, ఇట్లా వేయండు, అటు వేయండు, చూస్తుండు, ఇట్లా చూస్తుండు, ఇట్లా చూస్తుండు, ఎవరు కనబడతలేరు. ఏదో నార్మల్గా ఇతన్ని గమనిస్తున్నట్టయితే ఎవరు కనబడతలేరు. తిరిగిండు, 10 నిమిషాలు టైం పాస్ చేసిండు, ఇట్లా వేయండు, అటు వేయండు, ఈ షాపింగ్లకు ఏమో తీసుకొచ్చుకుండు, అట్లా పోయిండు, వచ్చిండు. మళ్ళీ మిషన్ కట్ వచ్చిండు, ఇట్లా తిరిగి మిషన్ కట్ వచ్చిండు. ఫస్ట్ ఇట్లా చూసుకోండి, ఇటు నన్నైతే ఎవరు గమనిస్తారే అని ఏం చేసిందంటే షర్టుని ఇట్లా తీసేసి ఉల్టా వేసుకున్నాడు. మళ్ళీ చూస్తుండు, మళ్ళీ అటు చూస్తుండు, ఇటు చూస్తుండు. ఓకే, ఎవరు గమనిస్తలేరు. షూస్ ఏం చేసిండంటే ఇది ఇప్పేసిండు, ఇది ఇటు సైడ్ వేసిండు. రకరకాల ప్రయత్నాలు ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా అనుకున్నాడు, ఇట్లా అనుకున్నాడు, ఏర్పడతాడు. మళ్ళీ చూస్తుండు, ఎవరు చూస్తుండ్రు ఎవరు లేదు. మళ్ళీ వచ్చేడు, ఒక కాయ తీసుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు, ఇట్లా నిలబడ్డాడు. చక్రం తిరుగుతుంది, కాయని అందులో వేసిండు. చక్రం ఆగిపోయింది, ఒక టోకెన్ బయటకు వచ్చేసింది. స్లిప్ తీసిండు, పట్టుకున్నాడు. మళ్ళీ ఇట్లా చూసి సైడ్కి వచ్చిండు, ఇట్లా చూస్తున్నాడు. 50 kgs, వావ్ సూపర్. మళ్ళీ వెంట తిప్పాడు. మిస్టర్ జాన్ షాప్. మళ్ళీ నా పేరు ఎవరు చెప్పారు? నువ్వు పెద్దపల్లి నుండి వచ్చావు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్ దిగావు, టోటల్ ఇమిగ్రేషన్ ఈ వర్క్స్ అన్ని చేసుకొని దుబాయ్ వెళ్ళేందుకు నువ్వు రెడీగా ఉన్నావు, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని వచ్చింది. ఇంకా జాన్కి వశపడతలేదు. ఎవడో నన్ను ఫాలో అవుతుండు, ఇది మాత్రం కంపల్సరీ పర్ఫెక్ట్ కరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే నా పేరు ఇప్పుడు మిషన్కి ఏం తెలుసు, నా ఊరేం తెలుసు, నేను పోయే పర్పస్ దానికి ఏం తెలుసు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అని ఆలోచించిండు. వాష్రూమ్ పోయిండు, గుండు గీక్కున్నాడు, వెంటకలు తీసేసిండు, షర్ట్ తీసేసి టీ షర్ట్ వేసిండు, ఒక కాకు షూ వేసిండు, ఒక కాకు చెప్ వేసుకున్నాడు, పాయింట్ తీసేసిండు, షార్ట్ వేసుకున్నాడు, బనీన్ మీద వచ్చిండు, డోర్ తీసిండు, తగలేంది చూస్తుంది. ఇట్లా నన్ను ఎవ్వరు గమనిస్తలేరు అన్నాడు. ఇట్లా బయటకు వచ్చిండు, వచ్చి ఇట్లా పోతుండు, అటు పోతుండు, అందరినీ ఇట్లా చూసుకుంటే ఏం చేసిందంటే మళ్ళీ మిషన్ దగ్గరికి వచ్చేది. మిషన్ డౌట్ అంతా మిషన్ మీద ఉంది. నన్ను ఎవడో ఫాలో అవుతుండు, నాకు తెలుస్తలేదు. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నేను దొరకబడతా, ఈసారి చూద్దామన్నాడు. అచ్చేటు వేగ్ మిషన్ మీద నిలబడ్డాడు. చక్రం తిరుగుతుంది, గుండ్రగా జబ్బులకి టైం తీసిండు, పర్సులోకి వెళ్ళి అలా టైం వేసిండు. తీసిన తర్వాత ఒక స్లిప్ వచ్చేస్తుంది, ఎప్పట్లాగే వచ్చింది. అటు ఇటు చూసిండు, ఆ స్లిప్ తీసిండు, ఇటు వచ్చిండు, కిందికి దిగి చూసిండు, రేట్ 50 kg కరెక్టే వచ్చింది. ఎస్, మళ్ళీ తిరిగి చూసిండు. మళ్ళీ చూసిన తర్వాత మిస్టర్ జాన్ అని వచ్చింది. షాక్ తిన్నాడా లేదా? ఎక్కడి నుండి తెలుస్తుంది పేరు? ఓకే, థర్డ్ టైం కూడా స్లిప్ తిప్పిండు, చూసిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే మళ్ళా సేమ్ వచ్చింది. మిస్టర్ జాన్, నీ పేరు జాన్ కరెక్టే. ఎస్, ఎవడో నన్ను ఫాలో అవుతుండు, టోటల్ నా డాటా అంతా మన దగ్గర ఉంది, వాడే ఇదంతా చేస్తుండు అని అనుకున్నాడు. చూసిండు, మీరు పెద్దపల్లి, ఎస్ కరెక్టే, పెద్దపల్లి కార్లో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన కరెక్టే, ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది కరెక్టే. కాకపోతే లాస్ట్ ఒక మ్యాటర్ ఏముంది అంటే, నువ్వు ఏదైతే దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్న ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావో ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయిందిరా బాబు అని వచ్చింది. నువ్వు డబ్బు సంపాదించడానికి వచ్చినావు, నువ్వు దుబాయ్ పోయి డబ్బు సంపాదించుకొని వచ్చి నా ఫ్యామిలీని సెట్ చేస్తా, నా పిల్లలకి ఇది కొనిస్తా, భార్యకు నగలు కొనిస్తా, నేను ఇల్లు కడతా, లైఫ్ లో సెట్ అవుతా అని చెప్పి
నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నువ్వు చేసిన ఘనకార్యం ఏందిరా బాబు అంటే ఇతరులను గమనిస్తూ ఉండడం, టైం వేస్ట్ చేస్తూ ఉండడం. అవునా కదా? నువ్వు మిషన్లో ఏదొస్తే నీకెందుకు తీసుకున్నావు, చూసినావు, అయిపోయింది, చక్కగా నీకు ఫ్లైట్ వచ్చింది, ఎక్కి చక్కగా వెళ్ళిపోయి దుబాయ్ పోతే నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ వస్తావు కదా. వచ్చిన పర్పస్ ఒకటి, చేసే పని ఒకటి అన్నట్టు. చాలా మంది చేసే పని ఏంటంటే వెస్టీజ్లో కాదు, నేను ఎవరిని విమర్శించడానికి కాదు, ముందే చెప్పి పర్మిషన్ తీసుకున్నా. చాలా మంది వచ్చి చేసే పని ఏంటంటే ఈ పక్కోళ్ళు ఏం చేస్తుర్రు, ఆ పక్కోళ్ళు ఏం చేస్తుర్రు, మీదోళ్ళు ఏం చేస్తుర్రు, కిందోళ్ళు ఏం చేస్తుర్రు, నడుమోళ్ళు ఏం చేస్తుర్రు, మొన్న వచ్చిన వాళ్ళు ఏం చేస్తుర్రు, నెల కింద వచ్చిన వాళ్ళు ఏం చేస్తుర్రు, సంవత్సరం కింద వచ్చిన వాళ్ళు. ఎందుకు ఇదంతా? మనం వచ్చిన పర్పస్ ఏంటి? వెస్టీజ్ లోకి వచ్చిన పర్పస్ ఏంటి? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం, మనం అనుకున్నవి సాధించుదాం, ఫారెన్ ట్రిప్స్ వెళ్దాం, కార్లు కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందాం, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం. మనం వచ్చి టైం వేస్ట్ చేసే అవకాశం ఎవరైనా చేస్తున్నారు అంటే ఆ సమయం అనేది వృధా అయిపోతుంది. వచ్చిన పని చేసుకోకుండా రాని పని, అందుకే మిస్టేక్స్ అంటారు వీటిని. మనం వచ్చిన పని సంపాదించడానికి మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎదుటి వాళ్ళని, పక్క వాళ్ళని, కింది వాళ్ళని, ఈ లెగ్ వాళ్ళని, ఆ సైడ్ లెగ్ వాళ్ళని, అంటే ఇటువంటి పనులు చెయ్యకుండా ఉంటే వెస్టీజ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా 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 ఈజీ అన్నట్టు. ఎందుకంటే మనం వచ్చిన పర్పస్ ఒకటి ఉంది. ఆ పర్పస్ కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను నేను, తర్వాత మీకు కనబడుతుంటాయి, మేము ఎంజాయ్ చేస్తున్నాం అనేది. అది అందరికీ రావాలని ప్రతి లీడర్ కోరుకునేది అదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి. విన్ విన్ సిచ్యువేషన్. వెస్టీజ్లో ఏంటిది? మిమ్మల్ని గెలిపిస్తే మేము గెలుస్తాం, అంతేనా కాదు? మిమ్మల్ని గెలిపిస్తే మేము గెలుస్తాం, కానీ నేనే గెలవాలంటే వెస్టీజ్లో సాధ్యం కాదు. కింది వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మనకు వస్తాయనే ఆలోచనతోటి కాకుండా చాలా మంది అనుకుంటారు, నేను ఇది చేయకపోతే నీకు పైసలు ఎక్కడి. వింటారా? అప్పుడప్పుడు మన దగ్గర కాదు. నేను మంచిర్యాల స్టోర్లో ఉంటాను కనుక నాకు రకరకాల వాయిసెస్ అక్కడ అర్థమవుతుంటాయి. ఒక్కొక్కళ్ళు వస్తారు వచ్చి, సార్ నేను 500 పీవీ చేయకపోతే నా అప్లైన్ పైసలు ఎక్కడి సార్, నా అప్లైన్ పైసలు వస్తాయి సార్, రూపాయలు వస్తాయి సార్. అదే బాబు, డౌన్ లైన్ అప్ లైన్ ఒప్పుకోడే. అవునా కాదా? ఎవరికైనా, నాకైనా, మీకైనా అక్కడ ఉన్న వాళ్ళకైనా డౌన్ లైన్ అప్ లైన్ ఒప్పుకోడే. కానీ అప్ లైన్ టు డౌన్ లైన్ ఎంతమంది ఉంటారా? ఉండరా? అదే మీరు చేయకపోతే ఇంకో కొత్త పర్సన్ చెప్తాడు, ఇంకో కొత్త పర్సన్ చెప్తారు, ఇంకో కొత్త పర్సన్ చెప్తారు. కానీ మీకు ఈ అప్ లైన్ దొరుకుతాడా? మళ్ళీ దొరకడు. అందు గురించి నెగటివ్ అనేది ఆలోచించడం బంద్ చేసి మనం పాజిటివ్ గా ఆలోచిస్తే జాన్ని వదిలిపెడదాం, జాన్ ఆలోచనలను వదిలిపెడదాం. ఎందుకంటే జాన్ తోటి ఉన్నాం అనుకోండి, మనం కూడా జాన్ లాగానే అయిపోతాం. అవునా కదా? అయిదామా వద్దు కదా? ఎస్. మిస్టేక్ నెంబర్ 1, సిస్టమ్ని మళ్ళీ కొత్తగా తయారు చేయాలనుకోవడం తప్పు. ఎందుకు అంటున్నా అంటే ఆల్రెడీ కంపెనీ మనకు సిస్టమ్ తయారు చేసిందా లేదా? కంపెనీ ఒక సిస్టమ్ తయారు చేసింది. ఆ సిస్టమ్ని ఫాలో అయితే అయిపోతుంది. ఇవాళ మీరు పెద్దపల్లి నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు, ఓకేనా? ఎట్లా వెళ్తారు? బస్ కానీ, మీకు సైకిల్ కానీ, వెహికల్ కానీ, స్కూటర్ కానీ, ఫ్లైట్ కానీ, రోడ్డు మీద పోయేకి ఏవైనా కానీ మీకు వెహికల్ ఉంది. ఏ రూట్లో వెళ్తారు? దీని నుండి ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ కరీంనగర్, అదే రూటా? కరీంనగర్ నుండి మాకు దగ్గర సిద్దిపేట వస్తుంది, తుర్కపల్లి వస్తుంది, ఏమో ఊర్లు వస్తాయి. సీదా వెళ్తే శంషాబాద్ దాకా మనకు ఒక రోడ్ వేసింది గవర్నమెంట్. కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే, ఎవడు వేసిన రోడ్డు మీద నేను ప్రయాణించన్నా అన్నారు. మళ్ళీ వస్తే నా రోడ్డు ఉపయోగించిన అంటారు అని ఈ సంధిలోకి వెళ్ళి, ఆ బిల్డింగ్ పక్కకి వెళ్ళి, ఇవన్నీ పూల కొట్టుకుంటా, మొత్తం నరుక్కుంటా, రోడ్ వేసుకుంటా నేను పోతా అంటే గమ్యస్థానాలకి చేస్తారా? అవకాశం ఉందా? అట్లా చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఇట్లా కార్లో కూర్చోండి మంచిగా మహేష్ సార్ లెక్క, శ్రీనివాస్ సార్ లెక్క, అటుబాబు సార్ లెక్క స్టీరింగ్ మీద కూర్చుని ఇట్లా దింపితే 2.5 గంటలల్లో శంషాబాద్ ఉంచుతారు కావచ్చు నాకు తెలిసి వీళ్ళు, అవునా కదా? కానీ ఈ శ్రీనివాస్ సార్ పోతున్నారు, నాకెందుకు నేను రూట్ వేసుకుంటా అని చెప్పి ఎదురుంగా బిల్డింగ్ కూడా కొట్టుకొని వేసుకుంటా ఊపుకుంటారా? సాధ్యమైందా? సాధ్యం కాదు. ఒక రూట్ ఉంది, ఒక రూట్ మ్యాప్ ఉంది. చాలా మంది ఆ రూట్ లో ప్రయాణించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, మీద లక్షలకు లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చూసి వాళ్ళని ఫాలో అవుతే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. కానీ ఇక్కడి లాగే వింటా లేదు 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 నేను ఈ చక్రం పెట్టుకుంటా నా బండికి అని ఓ త్రిభుజాకారంలో లేదా చతురస్రాకారంలో మీ వెహికల్ మంచి కారు ఉన్నారు, మంచి కారు ఉన్నారు, ₹1,00,00,000 పెట్టి ఈ టైర్లు ఎవడో తయారు చేసిన టైర్లు నాకెందుకు, ఈ గుండ్రటి టైర్లు తీసేసి నేను చతురస్రాకారం 4 టైర్ పిక్కులున్న టైర్ వేసుకుంటా అని దానికి ఫిట్ చేసుకొని 4 కార్ స్టార్ట్ చేస్తారు. ఓకే స్టార్ట్ అవుతుంది, ముందుకు వెళ్తుందా? వెళ్తుందా? ఎందుకు వెళ్ళది? ఉంది కదా 4 టైర్లు ఉంటాయి కదా దానికి. ఇదేంది ఇప్పుడు ఈ బండికి 4 టైర్లు లేవా? అటు ఇటు 2 ఉన్నాయా లేవా? దానికి 2 సరిపోతాయి. కారు అంటున్నదంటే 4 ముందు పోదా? అది పోదా? ఎందుకు పోదు? సిస్టమ్ ప్రకారం లేదు, అక్కడ సిస్టమ్ చెప్పినట్టు లేదు. సిస్టమ్ ప్రకారం వాడు టైర్లు అందిస్తుండు, ప్రెస్టీజ్ తీసుకుంటారు. ఒరే నాయన నువ్వు ఈ టైర్లు కాదురా ఇవి వేసుకుంటే నీ లైఫ్ బాగుంటది, నీ జీవితం బాగుంటది, నీ టైం సేఫ్ అవుతుంది, నువ్వు ఎక్కువ టైం పని చేయొచ్చు, నువ్వు ఎక్కువ సంపాదించుకోవచ్చు, నీ దగ్గరికి ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్తే ఆహా నా దారి రహదారి అంటారా లేదా? ఇప్పుడు మీరు ఇంతమందికి ప్లాన్ చెప్తారు కదా, ప్లాన్ చెప్పినప్పుడు మీరు చెప్పిన ప్రతి పర్సన్ వచ్చి జాయిన్ అవుతుండా? వచ్చిన ప్రతి పర్సన్ 100 పీ 200 పీ 300 పీ 500 పీ కొంటుండా? ఎందుకు కొంటలేరు? మీరు రాంగ్ చెప్తున్నారు. వాళ్ళకేమన్నా మీరు చెప్పేది అబద్ధమా? కాదు కదా. ఏం చెప్తున్నారు మీరు? నీ జీవితం బాగుపడుతుంది రాబాయ్, నీ పని నువ్వు చేసుకో, నీ 4 చక్రాల పని నువ్వు చేసుకో, చేసుకుంటూ అప్పుడప్పుడు కొంచెం ఒక టైం ఇస్తే సరిపోసలే, కొంచెం టైం ఇస్తే, కొంచెం టైం మీరు మీకు ఇచ్చినట్టయితే, కొంచెం టైం మీరు మీకు ఇచ్చినట్టయితే మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, బయట ఏమన్నా చేసుకోరా, చేసుకోండి నాయన, చేసుకోరు అంటే సారీ తప్పది, చేసుకోండి నాయన. మీ పని మీరు చేసుకుంటూ మీకు వీలైనప్పుడు, మీకు టైం దొరికినప్పుడు, మీకు ఎలాంటి సమయంలో వీలైతే అలాంటి సమయంలో వెస్టీజ్ కోసం కొంచెం టైం పెట్టండి. కొంచెం టైం పెడితే మీ చతురస్రాకారం చక్రం కాస్త రౌండ్ గా తయారైంది. మీరు హై స్పీడ్ లో, హైయెస్ట్ స్పీడ్ లో దూసుకొని వెళ్ళొచ్చు నాయన అంటే వేయడానికి చాలా మంది ఆలోచిస్తుంది ఈరోజు. లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఇంతే మంది ఉందిరా, మీరు ఎంతో మందికి చెప్పిర్రా లేదా? వచ్చేదా? చెప్పిన వాళ్ళందరూ వచ్చేదా? రాలేదు. రాకపోతే ఇది మీ దురదృష్టమా వాళ్ళ దురదృష్టమా? అవునా కాదా? రైట్. అంటే ఏదో ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క వర్డ్ అని అర్థమై లైఫ్ చేంజ్ చేసుకుంటే జీవితం మారే అవకాశం ఉంటుంది. నేను కూడా ఇలాగే మీటింగులలో కూర్చుంటే నేను నేర్చుకుని నేను అంతో ఇంతో కొంచెం డెవలప్ అనేది జరిగింది. అవునా? అంటే ఇక్కడ కంపెనీ ఒక సిస్టమ్ తయారు చేసింది. రౌండ్ గా టైర్ ఉంటేనే ఎట్లా మన రోడ్ మీద వెహికల్ పోతుందో అలాగే వెస్టీజ్ లో 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ అనేటివి ఉన్నాయి. ఆ సిస్టమ్ ని మీరు ఫాలో అవుతూ పోతుంటే మీ జీవితాలు సెట్ అయితే ఇన్కమ్స్ అనేటివి వస్తుంటాయి అని చెప్తే చాలా మంది పెడచెవిలో పెడతారు. కొంతమంది ఏమో ఎప్పుడు విన్నదే కదా 7 మిస్టేక్స్. నేను మొన్న యూట్యూబ్ లో కూడా చూసిన, వేరే ఆ సార్ చెప్పిండు చూసిన, ఈ సార్ చెప్పిండు చూసిన, మహేష్ సార్ ఎప్పుడు చెప్పింది కూడా చూసిన నేను అని అనుకుంటా. ఎప్పుడైతే ఆగిపోతామో జీవితం అంతా ఆగిపోతుంది. నేను ఇంతకుముందు నేను చేసిన 2 నెట్వర్క్లు ఇక్కడ పేరు కూడా చెప్పొచ్చాను రికార్డ్స్ అయితే కనుక. ఫస్ట్ యాన్వే, తర్వాత వచ్చింది వెస్టీజ్. యాన్వేలో నాకు అప్లై మనం వెళ్ళి రమేష్ సార్ రమేష్ సార్ ట్యాక్సీ ఇవ్వండి అందరికీ తెలుసు కదా రమేష్ సార్ చాలా ఉంటాయి. నాకు యాన్వేలో అక్కడ అప్లై ఇందులో కాదు యాన్వేలో అప్లై
అతడు నన్ను మీటింగ్స్ కూర్చుండబెట్టుండే, ఎవ్రీ సండే మీటింగ్స్ వస్తుండే. అక్కడ జగిత్యాలు 30 రూపాయలు 50 రూపాయలు ఎంట్రీ టికెట్. మీటింగ్ వినాలంటే ఇది కాదు, ఓన్లీ ప్లాన్ వినాలంటే. ఇప్పుడు మీకు కూర్చుండబెట్టి మీరు కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్తారు కదా, ఆ ప్లాన్ వినాలంటే 50 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని పోయి కూర్చోవాలి. అది ప్రతి సండే జగిత్యాలలో మీటింగ్స్ అవుతుండే. అయినప్పుడు నేను కూడా ఎవ్రీ సండే కొన్ని సంవత్సరాలు ఆ 50 రూపీస్ టికెట్ తీసుకోవడం, పోవడం, కూర్చోవడం, నేర్చుకోవడం. ప్రతి ప్లాన్ ఏ మీటింగ్, ఎన్ని మీటింగ్స్ పెడతా అన్ని మీటింగ్స్. అందులో నేను బాంబే పోయి వచ్చిన, చెన్నై పోయి వచ్చిన, బెంగళూరు పోయి వచ్చిన. అంటే ఎప్పుడు మీటింగ్స్ అనేది ఎప్పుడైతే మనం కంటిన్యూషన్ కనెక్ట్ అవుతామో ఏదో ఒక రోజు ఏదో ఒక విషయం, ఏదో ఒక సబ్జెక్ట్ మన సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే టచ్ అయిందో, టచ్ అయిన రోజు మన జీవితం టర్నింగ్ పాయింట్ అంటారు. ప్రతి ఒక్కరు అంటారు లైఫ్ లో నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంది అని చెప్తారా? చెప్పరు? ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు చెప్పొస్తుందా? ఈ రోజు నేను పెద్దపల్లి మీటింగ్ లో కూర్చుంటే నేను అలా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది అని తెలిసి వస్తుందా? చెప్పి రాదు కదా ఏది అలా. అందుకే ఏ మీటింగ్స్ పోయినా, ఎటు పోయినా. ఇంకో ఇన్సిడెంట్, దుబాయ్ పోయినా మేము మీటింగ్ కి, వెస్టీజ్ లో కాదు, వెస్టీజ్ లో కూడా అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతుంటాం. దుబాయ్ వెళ్ళినాం. నాకు ఇంగ్లీష్ రాదు, అక్కడ చెప్పే పర్సన్ ఇంగ్లీష్ పర్సన్ జపాన్ నుండి వచ్చింది. మన దగ్గర మాట్లాడితేనే అర్థం కాదు, ఎక్కడో జపాన్ నుండి వచ్చి ట్రైనింగ్ ఇస్తుండు. ఆ ట్రైనింగ్ కు నేను జగిత్యాల నుండి బాంబేకి వెళ్ళిన. బాంబేకు వెళ్ళి వెహికల్లా బాంబేకు వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయితే అతడు మాట్లాడిన మాటల్లో నాకు కనెక్ట్ అయింది, నా మైండ్ కనెక్ట్ అయింది. ఒకే ఒక్కటి అర్థమైంది నాకు. అక్కడ ఏమర్థమైందంటే, పై నుండి వాటర్ పడతాయా, కొండలు ఉంటాయి, కొండలలో మీది బండ మీదకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి, కింద పడుతుంటాయా వాటర్ మీదకి వెళ్ళి కింద పడతాయి, కిందకి వెళ్ళి మీదకి పోతాయా? పైనుండే కిందికి కదా, అయితే కరెక్ట్ రైట్. అంటే నాకు అప్పుడప్పుడు కొంచెం డౌట్ వస్తుంటది, అవునా కాదా. పైనుండే కిందికి వస్తాయి కదా, కింది నుండి పైకి అయితే పోవు కదా వాటర్. రైట్, అయితే ఓకే. పై నుండి వాటర్ పడుతున్నాయి, కింద బండ మీద పడుతున్నాయి. అక్కడ ఇంగ్లీష్ లో చెప్తుండు. నేను ఆ ఫోటో చూసి అర్థం చేసుకున్నా. అక్కడ ఆ లాంగ్వేజ్ అర్థం అయితలేదు. ఒక్కొక్క డ్రాప్ చూపిస్తుండు. చూస్తున్నా, ఏంటి పిచ్చోడా మనిషోడా, ఈ కొండ మీదకి వెళ్ళి పడే నీళ్ళని చూస్తాను నేను జగిత్యాల నుండి బాంబే ఖర్చుడు అవసరమా అని అనుకున్నా. కొద్దిసేపు గడిచింది. అక్కడ ఏదో 1 డ్రాప్ అంటే ఒక్కొక్క చుక్క అర్థమవుతుంది, కొన్ని వర్డ్స్ అర్థమవుతుంది. ఒక్కొక్క చుక్క కింద పడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే అక్కడ ఒక చిన్న హోల్ తయారైపోయింది. పడి డ్రాప్ ఒకే ప్లేస్ లో పడి అక్కడ ఒక హోల్ తయారైపోయింది. ఆ హోల్ పెరుగుతూ ఇంత పెద్ద హోల్ తయారైంది, చాలా పెద్ద హోల్ తయారైంది. అంటే దాని అర్థం ఏంటిది? ఆ రోజు నాకు అర్థమైంది, మీటింగ్ లో చేస్తున్న పనినే చేసుకుంటూ పర్సిస్టెన్సీగా మీటింగ్లు అటెండ్ అవుతూ నాలెడ్జ్ నేర్చుకుంటూ, నాలెడ్జ్ కింది వాళ్ళకు నేర్పుతూ, ఒకే కాడ వర్క్, ఒకటే కంపెనీలో ఒకే కాడ. అంటే ఒక్క పర్సన్ పట్టుకొని రవీందర్ మహేష్ సార్ని పట్టుకొని, మహేష్ సార్ దగ్గర నేను నీకే చెప్తా అంటే ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది ముందకు. ఓకే కాకుండా ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఒకే కంపెనీలో వర్క్ జరుగుతుందో ఆ రోజు అక్కడ ఒక పెద్ద హోల్ తయారైపోయింది. అంటే చూడండి, ఆ చెప్పిన పర్సన్ ఇన్కమ్ నేను అటెండ్ అయింది 15 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. 2005లో నేను ఆంబే స్టార్ట్ చేసిన, 2010 వరకు కన్సిస్టెన్సీగా వర్క్ చేసిన, 2015 వరకు ప్రోడక్ట్లు వాడిన, 17లో వెస్టీజ్లోకి వచ్చింది. అయితే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ చెప్పింది పర్సన్ ఇన్కమ్ ఒకటి చెప్పిండు, చాలా తక్కువ ఇన్కమ్ చెప్పిండు. కాకపోతే మంచిది నేర్పిండు. ఒక రోజుకు 4 కోట్ల రూపాయలట అతని ఇన్కమ్. ఇంకా 15 సంవత్సరాల క్రితం అతని ఇన్కమ్ రోజుకు 4 కోట్ల రూపాయలు. అంటే ఆలోచించండి ఆ కన్సిస్టెన్సీ. అతడు చెప్పిన ఇంగ్లీష్ లో ఏం చెప్పిండో, ఏం మాట్లాడారు. కొందరు మీటింగ్ రమ్మంటే ఏమంటారంటే ఫస్ట్ ఏం కూడా అక్కడ దీపక్ సార్ అర్థం హిందీలో మాట్లాడతాడు. హిందీ మనకేం అర్థమైంది?
ఇంకొకరంటే ఆ లీడర్ తెలుగే చక్కగా రాదు, ఆ తెలుగు చక్కగా రావడానికి నేను అటెండ్ అయితే నాకు ఏం వస్తుంది అని మీటింగ్ల కాడ ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో అనేది పెద్దలు ఎంత సామెత ఐడియా ఉంది కదా. ఎక్కడ ఏముందో మనకు తెలియదు, నేర్చుకోవాలి, వెళ్ళాలి. వెళ్తూ ఉంటేనే మనకు వస్తుంది. సరే నెక్స్ట్ స్వల్పకాలిక లక్ష్యాలు. అంటే చూడండి, షార్ట్ టైం మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి. షార్ట్ టైం మైండ్ సెట్ అంటే ఏంటంటే వెస్టీజ్లకు రాగానే మహేష్ నాకు 5 లక్షలు ప్లేస్ వచ్చినాయి, నాకు రేపు 5 లక్షలు రావాలి. వస్తాయా? శ్రీనివాస్ సార్ 3 లక్షలు చేంజ్ వచ్చినాయి, నాకు కూడా రావాలి. గంగి పద్మ మేడం కూడా తీసుకున్నది, నాకు కూడా రేపే రావాలి. తక్కువ టైంలో వస్తాయి. ఎట్లా వస్తాయి? దానికి తగ్గ వర్క్ ఉంటుంది. అవుతుందా? చేసుడైందా? మేడం లెక్క, సార్ లెక్క, మహేష్ సార్ ఇప్పుడు దాదాపు ఏం లెక్కనో 70-80 వేల టీం ఇట్లా 65,000 టీం ఉంది. రేపే వచ్చి న్యాయం చేస్తా అంటే 65,000 మందిని జాయిన్ చేసే కెపాసిటీ ఉందా? బిజినెస్ తెచ్చే కెపాసిటీ ఉందా? అసలు ఫస్ట్ మనకు దాని గురించి నాలెడ్జ్ ఉందా? బిజినెస్ లో జాయిన్ అయినంటేనే మనకు 2-3 నెలలు నేర్చుకోవడానికే టైం పడుతుంది. ఆ 2-3 నెలల తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు రకరకాల నెగటివ్స్ వస్తుంటాయి. వచ్చిన దాన్ని తట్టుకుంటూ మనం పని చేసుకుంటూ మనం వాడుకున్న 10 మందికి షేర్ చేస్తూ పోతుంటే మెల్లిమెల్లిగా టీం వస్తుంటది. ఆ ఇన్కమ్ ని గెయిన్ సాధించడం చాలా ఈజీ. మహేష్ సార్ కాదు, నన్ను కూడా దాటచ్చు. అందరి దగ్గర కెపాసిటీ. నన్నెందుకు, మనం అందరం తలుచుకుంటే మీ మైండ్ సెట్ కరెక్ట్ పెట్టుకుంటే సిద్ధార్థ్ 1,60 లక్షల ఇన్కమ్ కూడా మీరు దాటి వెళ్ళిపోవచ్చు. సిద్ధార్థ్ 1,68 లక్షల మంత్లీ. ఆ 1,68 లక్షలు కూడా దాటే కెపాసిటీ మన అందరి దగ్గర ఉంది. ఒక సిద్ధార్థ్ సింగ్ సార్ దగ్గర సార్కు 2 చెవులు ఉన్నాయి, మనకు 2 చెవులు ఉన్నాయి. సార్కు 2 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళు ఉన్నాయి. సార్కు 2 చేతులు ఉన్నాయి. 5-6 అయితే లేవు కదా. చూసినా ఎవరన్నా? నేనైతే నా పక్కకుండి చూసినాం, 2 కనబడ్డాయి. మహేష్ సార్ ఎన్ని ఉన్నాయి? 2 చేతులు కదా. 2 చేతులు ఉన్నాయి. నాకు కూడా అయితే కరెక్టే చూసినాడు. ముక్కు కూడా ఒకటే ఉంది సార్కు. అన్ని సైతం ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఉన్నాడు సిద్ధార్థ్? అతను స్పెషల్గా కొమ్ములు లేవు ఇక్కడ. అతనికి సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు? ఎందుకు కాదు అంటే మన ఆలోచనలు చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాం కనుకనే ఈరోజు మన షార్ట్ టైం మైండ్ సెట్ పెట్టుకోకండి. తక్కువ టైంలో మంచి ఆలోచన. మహేష్ సార్ని బీట్ చేయాలి, మంచి ఆలోచననే. సిద్ధార్థ్ సింగ్ దాటాలనేది కూడా మంచి ఆలోచననే. కానీ ఆలోచన పెట్టుకుని 6 నెలలనే సిద్ధార్థ్ సింగ్ సార్ని దాటాలంటే అవుతుందా? మనతోటి అవుతుందా? టైం పడుతుంది. ఆ టైంలో మాత్రం మనం తలుసుకుంటే సార్ మీకు ఒక 32 లెక్కల మీద వస్తున్నట్టు ఆ మధ్య ఒకసారి విన్నాం. 22 లెక్కలు 32 లెక్కలలో మనం 60 లెక్కలు వేసుకుని పనిచేద్దాం. ఏముంది? 60 లెక్కలు స్పాన్సర్ చేసుకొని పనిచేద్దాం. 60 లెక్కల మీద మనకు రాదా? ఎందుకు రాదు? వస్తుందా రాదా చేస్తే? కానీ టైం పడుతుంది. షార్ట్ టైం, తక్కువ టైం, స్వల్పకాలిక ఆలోచనతో మర్చిపోండి. ఈ రోజు మనం బిజినెస్ లోకి వచ్చినామంటే మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంతమంది మైండ్ సెట్, కొంతమంది లీడర్స్ మాట్లాడింది విన్న తర్వాత నాకు కూడా ఇది ఇప్పుడే కావాలి అంటే కాదు. దానికి కొంత సమయం ఉంటుంది, టైం పడుతుంది. ఆ ఓపిక పట్టాలే. బిజినెస్ లో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల వ్యక్తుల్ని చూస్తుంటాం, రకరకాల పర్సన్స్ మనకు టచ్ అవుతుంటారు. మనం డిమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? ఓకే. అంటే నేను తక్కువ అంటున్నామో అనుకుంటున్నా. ఎక్కువనేనా? ఎస్. డిమోటివేట్ అయిదామా లేకపోతే మన పని మనం చేసుకుందామా? దాని గురించి కూడా వస్తుంది, చెప్తా. ఓకే, నెక్స్ట్ సార్ ఇద్దరిని పని చేయండి. స్వల్పకాలిక లక్ష్యాల గురించి, తక్కువ ఆలోచనల గురించి మర్చిపోతే. ఎందుకంటే మనం సక్సెస్ కావడానికి ఏం లిఫ్ట్లు అంటే, కొంతమంది లిఫ్ట్లు అంటారు. లిఫ్ట్లను 6 లెగ్గులల్లా డైరెక్టర్లు కావాలంటే ఏముంది? ఎంత పీవీ? 4,500 పీవీ. ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవుతుంది. డబుల్ పీవీలు వచ్చినాయంటే 2,251 పీవీ అయితే అయిపోయాయి. 2251 ఇంటూ 30 రూపాయలు. 23 అంటే 23 60
₹1,00,000 ఓన్లీ 1,20,000 పెడితే 6 లెగ్గులలో 6 లక్షలు పెట్టినంటే నేను క్రౌన్ డైరెక్టర్ అని అనొచ్చాను. కానీ అప్పుడు ఇన్కమ్ అడిగితే ఎంత చెప్తారు తెలుసా? క్రౌన్ డైరెక్టర్ ఇన్కమ్ ఎంత? సార్ 10,000 సార్, 15,000 సార్, 20,000 సార్. ఏంటి ఎట్లా పోతాయి? లిఫ్టులు. ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ పేరు మీద కొని క్రౌన్ అవుతాడు. నెక్స్ట్ మంత్ ఎవరు కావాలి? మళ్ళా ఉంటారా? అందుకే కంపెనీ అక్కడ ముందే చెప్తుంది, there is no elevators to success. మీకు ఎలాంటి లిఫ్ట్ సౌకర్యం కానీ ఎస్కలేటర్ సౌకర్యం కానీ లేదు. మీకు మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతేనే మీరు సక్సెస్ అవుతారు. తప్పితే అప్పటి మందం కొంటే లైఫ్ టైం ఉండదు. అది అక్కడ మెట్లు, టేక్ ద స్టేర్స్. మెట్లు మీరు బ్రోంజ్ నుండి సిల్వర్ కావచ్చు, ఒక మెట్టు దూరం ఉండి ఎక్కితే గోల్డ్ కావచ్చు. కానీ ఇక్కడ సిల్వర్ బ్రోంజ్ లో ఉండి సార్ నేను డీయూసీడీ అయితే ఇక్కడ నుండి అక్కడికి దుంకిర్రు అనుకో విరిగిపోతే అమ్మా అయితే కాదా విరిగిపోతుంది. అంటే బిజినెస్ లో నుండి తప్పుకుంటారు. అందుకే ఎలాంటి లిఫ్ట్లు లేవు మన దగ్గర. వెస్టీజ్ బిజినెస్ లో ఎలాంటి లిఫ్ట్లు లేవు. అటువంటి ఫాలో కాకండి. అవసరాన్ని బట్టి తీసుకోండి. అంతేగాని లెవెల్స్ కోసం ఏదో అని చేస్తే లాస్ట్ వస్తే అమ్మో అని ఇట్లా పట్టుకొని తిరుగుడు అవుతుంది. అవునా కాదా? అందు గురించి స్టెప్ బై స్టెప్ స్ట్రాంగ్ చేసుకోండి. బిజినెస్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తే బిజినెస్ లో అందరూ సక్సెస్ అవుతారు. ఆ ఏంటంటే చూడండి, స్టెప్ బై స్టెప్ ఒక మొక్కని పెట్టిన తర్వాత అందరికి చైనీస్ బాంబూ ట్రీ తెలుసు కదా. ఇవాళ విత్తనం పెట్టంగానే రేపు ప్రొద్దున మొలుస్తుంది. అవునా కాదా? అంతే కదా? మొలవదా? ఆ బొంగు చైనీస్ అది ఏదో అంటారు చూడు, వెదురు బొంగుది. ఇవాళ పెడితే రేపు మొలవదా? నిజమా? వారం రోజులకు, నెల రోజులకు, 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరంకు చూడండి. మీరు అది స్టోరీ ఎక్కడైనా చూడండి. మొన్న ఇది భీష్మ సినిమాలో కూడా ఫస్ట్ అది ఉంటది. ఒక వెదురు బొంగు, ఒక బాంబూ ట్రీ మొలవాలంటే దాన్ని విత్తనం పెట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు మొలకెత్తదట. అది 3 సంవత్సరాల వరకు కూడా అది పైకి మొలకెత్తదు. కానీ ఒక్కసారి దానికి నీళ్లు పోసి, అగ్రిగ్రాన్యుల్స్ వేసి, అక్వాజల్ వేసి, నానోటెక్ వేసి, ప్రొటెక్ట్ వేసి, తర్వాత ఇంకేముంది అగ్రి గోల్డ్ వేసిన తర్వాత మెల్లిమెల్లిగా అగ్రి గోల్డ్ అవి ఇవన్నీ మీరు ఈ ప్రోడక్ట్ వేసుడు అనుకోకండి. అది మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్ కు వెళ్ళి, తర్వాత సిఎన్టీలకు వెళ్ళి, తర్వాత ఇంకా ట్రైనింగ్లు ఉన్నాయి. మనకు VLC 1 ఉంది, VLC 2 ఉంది, తర్వాత లీడర్స్ చేసే ట్రైనింగ్స్ ఉన్నాయి. ప్రతి ట్రైనింగ్ కు వెళ్ళి నేర్చుకుంటూ వెళ్తే మెల్లిమెల్లిగా లైఫ్ అనేది వెస్టీజ్ లో స్టార్ట్ అయితే అట్లా 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు లైఫ్ అనేది ఇంటికి వస్తుంది. కానీ ఈ మొక్క పెట్టగానే మనకు ఇంత పెద్ద వృక్షం కావాలంటే అవుతుందా? ఎవరి ఇంట్లో అయిందా? ఇప్పుడు చాలా మంది మామిడి తోటలు పెడుతుంటారు కదా. ఇవాళ మామిడి తెంకలు పెట్టగానే రేపో ఎల్లుండో వారం రోజులకు కాయలు కాస్తాయా? ఎందుకు కాయాలి కదా. బిజినెస్ లో ఖచ్చితంగా ఏంటంటే నేను గోల్డ్ కావాలి, స్టార్ కావాలి, డైమండ్ కావాలి, క్రౌన్ కావాలి, యూసీడీ కావాలి అయితే దానికి టైం ఉంటుందా? ఆ టైం 2 నుండి 5 సంవత్సరాలు అనేది ఎప్పుడైతే పెట్టుకొని, కొంతమంది అంటారు సార్ నేను 3 సంవత్సరాలు జాయిన్ అయ్యి నేను ఇంకా అక్కడనే ఉన్నా సార్, నేను సిల్వర్లో ఉన్నా సార్, నేను గోల్డ్లో ఉన్నా సార్. ఓకే, దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తా. సరే మీ అప్లై నేను చెప్పినాను సార్, రోజు 5 ప్లాన్లు చెప్పమన్నాడు సార్. సార్ అది స్లైడ్ అది రివర్స్ ఏంటంటే అప్లై నేను చెప్పిండు అంటే సార్ రోజుకి 5 ప్లాన్లు చెప్పమన్నాడు సార్. నేను రోజు 5 ప్లాన్లు చెప్తున్నా అంటారు. ఎన్ని రోజుల నుండి చెప్తున్నావు అంటే సార్ ఆదివారం చెప్పినా. ఓకే, సోమవారం చెప్పిన సార్. మరి మంగళవారం కూడా 5 ప్లాన్లు చెప్పిన సార్. బుధవారం కూడా 5 ప్లాన్లు చెప్పిన సార్. గురువారం సార్ గురువారం కూడా చెప్పిన సార్. నేను
ఫ్రైడే ఏంటి సార్ ఫ్రైడే రోజు కూడా 5 ప్లాన్ చెప్పేసి సాటర్డే అరే సార్ మీరేం అడుగుతారు సార్ సంవత్సరం నుండి నేను ఆల్రెడీ ఏ రోజు కూడా 5 ప్లాన్లకు తక్కువ చెప్పలేదు అని అన్నాను. డౌట్ వచ్చింది ఇక్కడ అప్లై అరే నేను చెప్పింది 5 ప్లాన్లు చెప్పిన డైలీ డౌన్ లైన్ కూడా రోజు 5 ప్లాన్లు చెప్తుండు. సక్సెస్ ఎందుకు వస్తలేదు ఇతని దగ్గర? ఆలోచించి నువ్వు ఎవరెవరికి చెప్పినా ఒకసారి పేరు చెప్పు అని అన్నాడు. అన్నాకంటే ఫస్ట్ ఏం చెప్పినట్టే సపోజ్ నేను ఉన్నాను రవీందర్ కు, మహేష్ కు, శ్రీనివాస్ సార్ కు, తర్వాత హరిబాబు సార్ కు, ఈ సార్ 5గురికి చెప్పిన సార్. ఓకే ఫస్ట్ రోజు 5గురికి చెప్పేసిన. సెకండ్ డే ఎవరికి చెప్పినావు సార్ మళ్ళీ ఏమడుగుతారు సార్ రవీందర్ సార్ కు, మహేష్ సార్ కు, శ్రీనివాస్ సార్ కు, హరిబాబు సార్ కు, ఈ సార్కి. రెండో రోజు కూడా ఇలా 5గురికి. అరే 2 రోజులు కాదు సార్ నేను చెప్పినప్పటి నుండి సంవత్సరం నుండి ఇంకా 5గురికి చెప్తున్నా సార్. సంవత్సరం అవుతుంది సార్ నేను 5గురికి కూర్చుంటామంటే రోజు ప్లాన్ చెప్తున్నా. ఏం చెప్తున్నావు? అరే ప్లాన్ చెప్తున్నా సార్, ప్లాన్ చెప్తున్నా 5 సంవత్సరాలు ఇదే కంటిన్యూషన్ లో చెప్తున్నా సార్ అంటే సక్సెస్. అక్కడ చెప్పింది లీడర్ రోజు 5 ప్లాన్లు అంటే చెప్పిన పర్సన్ కే చెప్పమని లేదు, రోజు కొత్త వాళ్ళ 5గురికి ప్లాన్ చెప్పమని లీడర్ చెప్తే అక్కడ చెప్పిన పర్సన్ ఏమో 5గురికి సంవత్సరం మొత్తం చెప్పుకుంటూ కూర్చున్నాడు. అవుతుందా? అదే రోజు 5గురికి ప్లాన్ చెప్తే సంవత్సరం తర్వాత టీం ఎట్లుంటది అంటే ఇప్పుడు సార్ చూపిస్తారు ఆ టీం ని చూడండి. అది టీం 6 ఆర్గనైజేషన్లలో మీరు రెగ్యులర్ గా డైలీ ప్లాన్ చెప్పుకుంటూ పోతే మీ ఆర్గనైజేషన్ అంత పెద్దగా పెరుగుతుంది. మీరు సిద్ధార్థ్ సింగ్ సార్ ని క్యాన్ సైడ్ కొట్టడం పెద్ద ముచ్చట్నా? అవునా? ఒక్కొక్క ఆకు 500 టీవీ అనుకోండి, ఒకసారి లెక్క పెట్టండి మీ టీవీలో ఎన్ని ఉన్నాయో. కౌంట్ చేయండి, ఒక్కసారి కౌంట్ చేయండి. ఒక్క ఆకు 500 పీవీ మీకు వచ్చింది అంటే ఒక ఆకు ఈక్వల్ టు ఒక పర్సన్ జాయిన్ అయ్యిండు. ఈ పర్సన్ దగ్గర మీకు 500 పీవీ వచ్చింది. ఇట్లా మీ కింద ఇంతమంది పర్సన్స్ 500 పీవీలు చేసారు. మీ పీవీలు ఎన్నో చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటా కొద్దిసేపు. అలా కౌంటింగ్ దొరకనప్పుడే మీ ఇంట్లో కోట్లలోకి వెళ్ళిపోద్ది మేడం. అలాంటి కౌంటింగ్ దొరకనప్పుడే మీ ఇంట్లో లక్షల కోట్లలోకి వెళ్ళిపోతుంది. కానీ అప్లై చెప్పింది కదా అని గదే 5గురికి ప్లాన్ చెప్పుకుంటూ కూర్చుంటే, గదే మీరు 4గురికి ఒక్కళ్ళకి ప్లాన్ చెప్పుకుంటూ కూర్చుంటే కాదు. రోజు 5గురు అనేది కొత్త వాళ్ళకి ప్లాన్ చేయాలి. చెప్పిన వాళ్ళకే చెప్పుకుంటూ కూర్చుంటే అది కాదు. అర్థమైందా? అంటే మీరు చేస్తున్నారని అంటలేను, నేను చేసేవాళ్ళు ఉంటారు అని అంటున్నా అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు అది కాదు, కానీ చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఓపిక పట్టి ఉన్న వాళ్ళకు ఇక్కడ స్టోరీ చెప్తాను నేను, ఎందుకంటే బోర్ కొడుతుంది కావచ్చు సబ్జెక్టు. ఓ స్టోరీ చెప్తా. గుళ్ళో అందరూ టెంపుల్కి వెళ్తారు లేదా, ఏదో ఒకటి ఎవరు టెంపుల్కి వాళ్ళు వెళ్తుంటారా లేదా? వెళ్ళినప్పుడు ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా మెట్లు ఉంటాయి, కింద ఉంటాం కదా. మనం ఏం చేస్తాం, గుళ్ళో అక్కడ విగ్రహం ఉందంటే ఇక్కడ మెట్లు ఎక్కుంటా వెళ్తాం. అవునా కదా? ఎవరు డైరెక్ట్ జంప్ చేస్తారా మీదికి? ఎవరు జంప్ చేయరు కదా. అంటే ఒక 50 మెట్లు ఉన్నాయనుకో, మెట్లన్నీ ఎవరు ఎక్కుతారని అయితే కిందికి వెళ్ళి మీదికి వెళ్ళి ఉంటారు కదా. ఓకే, డైరెక్ట్ మెట్లు ఎక్కుకుంటూ వెళ్తుంటారు జనాలంతా. పోయిన తర్వాత ఏం చేస్తాం, విగ్రహం దగ్గరికి వెళ్తుంటారు, విగ్రహాన్ని మొక్కుతుంటాం. అక్కడ అయ్యగారు ఉంటే తీర్థ ప్రసాదం తీసుకుంటాం, మనం వస్తుంటాం. అయితే ఒక రోజు ఏమైందట అంటే, రాత్రి టెంపుల్ బంద్ అయింది. బంద్ అయిన తర్వాత అయ్యగారు అన్ని బంద్ చేసి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ మెట్లు లోపటి విగ్రహం రెండు మాట్లాడుకుంటున్నాయట. ఏమనుకుంటున్నాయంటే, మెట్లు ఏమంటున్నాయట అంటే, ఏంటి దేవుడా ఈ కర్మ, నాకు నీ దగ్గరికి వచ్చినోడు రాక మొత్తం నన్ను తొప్పుకుంటేనే నీ దగ్గరికి వస్తుండు. ఏ తొక్కులు దేవుడా ఇది, ఇంత పూరమ్మా, మొత్తం నన్ను తొక్కుతూరు నేను మొక్కుతూరు, నన్ను నొక్కుతూరు నేను మొక్కుతూరు, అదే నన్ను మొక్కు అంటారా? పోలేదు కదా. అంటే నన్ను తొక్కుతూరు మిమ్మల్ని మొక్కుతూరు. మీరు స్టోనే, నేను స్టోనే, విగ్రహం స్టోనే కదా, స్టోన్ తోటే తయారు చేసిర్రు. ఇది కూడా స్టోనే, అది కూడా స్టోనే కదా. మేము ఒక స్టోనే, మీరు ఒక స్టోనే. కానీ నన్ను మమ్మల్ని బాగా తొక్కుతూరు, మిమ్మల్ని బాగా మొక్కుతూరు. కారణం ఏంటిది అంటే, దేవుడు ఒక చిరునవ్వు నవ్వాట, ఒరే పిచ్చోడా, ఈ
ఇద్దరం ఒక స్టోన్ నుండి వచ్చిన వాళ్ళని. ఆ పులితోటి ఆ శిల్పి ఒక దెబ్బ కొట్టంగానే నువ్వు తునాతునకలైపోయినావు, తట్టుకోలేదు నువ్వు, అందు గురించి నువ్వు మెక్కలేకున్నావు. నాకు కొన్ని లక్షల దెబ్బలు పులితోటి కొట్టిండు ఓర్చుకున్నా, బాధపడ్డా, బాగా రకరకాల ఇబ్బందులైనాయి. అయినా కానీ నేను ఆ రోజు ఎవరైతే పులి శిల్పి నన్ను చెప్పుతుండో, చెక్కినప్పుడు ఓపికగా, శాంతంగా, టెన్షన్ పడకుండా, కూల్గా నా పని నేను గట్టిగా ఇట్లా ఉండిపోయినా. ఎందుకంటే ప్రతిదీ భరించిన కనుకనే ఈ రోజు నేను ఒక అందమైన శిల్పంగా తయారైపోయిన కనుకనే నన్ను ఇక్కడ మొక్కుతూర్రు. నువ్వు ఆ రోజు ఆ దెబ్బలకు తట్టుకోలేదు మొక్కుతూర్రు. అదే మీరు విగ్రహరూపకంగా నేను విగ్రహరూపకంగా వచ్చేసిన అని చెప్పినట్టే, మనం ప్లాన్ చెప్తున్నప్పుడు చాలా మంది మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, చాలా మంది రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది నీతోటి ఏమైంది పో, నీతోటి కాదు పో అనే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా వ్యక్తులు మనకు వస్తుంటారు. కానీ వాళ్ళందరినీ తట్టుకొని ఓపికతో ఉండి ఏదైతే మీరు డ్రీమ్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు ఒక రోజు ఆ లైఫ్ మీకు వస్తుంది. మీ అకౌంట్ లో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది జీవితం? ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీ అకౌంట్ లో 1 కోటి రూపాయలు ఉన్నట్టు ఊహించుకోండి. 1 కోటి అనేది మీ అకౌంట్ లో కనబడితే అప్పుడు మీరు ఎంత మాట్లాడతారు? మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? చూడండి, చాలా మంది మనం చూస్తున్నదే, షాపింగ్కి వెళ్తాం పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లల్ని తీసుకొని మనం షాపింగ్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినాం. మనం ఈ మధ్య పెద్ద షాపింగ్ మాల్స్ అంతటా అవుతున్నాయి కనుక షాపింగ్ మాల్కి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మన పిల్లలు ఏం చేసారంటే చూస్తూ ఇట్లా పోతుర్రు. పోయినప్పుడు ఒక అందమైన మంచి డ్రెస్ కనబడ్డది. అమ్మాయి అనుకుందాం, అమ్మాయికి మంచి డ్రెస్ కనబడ్డది. ఆ డ్రెస్ కనబడగానే మమ్మీ నాకు ఇది కావాలి అని అడిగింది. అడిగినప్పుడు మనం ఆ డ్రెస్ దగ్గరికి పోయి చూసేది ఫస్ట్ కరెక్ట్ చెప్పండి, అబద్ధాలు, ప్రైస్, రేట్, అవునా కాదా? కూతురు అడిగింది. కూతురు అంటే ప్రేమ ఉందా లేదా? ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కూతుర్ని తీసుకొని వెళ్ళినాం, తల్లిదండ్రులు ఇద్దరు తీసుకొని వెళ్ళిండ్రు. వెళ్ళి షాప్ లో డ్రెస్ కొనిస్తాను పోయి వాళ్ళు చూపించింది ఒకటి ఉంటుంది, మనం కొనిచ్చేది ఒకటి ఉంటుంది. అవునా కాదా? ఇదైతే లేదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వాళ్ళు చేతి పెట్టి అడిగింది కొనిచ్చిన రోజులు ఉన్నాయా? మాక్సిమం తక్కువ. కానీ మీ పర్సులో క్యాష్ ఇచ్చలేదు, మీ అకౌంట్ లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, మీరు కార్డు పట్టుకొని పోయిండ్రు. అప్పుడు మీ అమ్మాయి 1 లక్ష రూపాయలు డ్రెస్ చూపించింది అనుకుందాం, 1 లక్ష రూపాయలు అనుకుందాం. మీ అకౌంట్ లో 1 కోటి రూపాయలు ఉన్నాయి. కొనిస్తారా? కొనియరా? కళ్ళు మూసుకొని బిడ్డ ఇది కాదు ఇంకా పైనుంది చూడు, అది ఇంకా అందంగా కనబడుతుంది, అది 1 లక్ష కాదు 1,50,000 ఉంది, అయినా తీసుకుంటా అంటే నీకు నచ్చితే అది కూడా కొనియడానికి రెడీ అంట మానమా ఉంటాం. కానీ మన దగ్గర తక్కువ ఉండడం వల్ల మనము ఈ మధ్య లాక్ అయిపోతున్నాం. కానీ హోటల్లోకి వెళ్ళినప్పుడు కూడా చూడండి, చాలా మంది అంటే నేనేం పెద్ద అది కాదు, నేను మైనస్ అంటే ఒక 30-40 లక్షల అప్పు నుండి వెస్టీజ్లోకి వచ్చినోండి. ఈ రోజు అంటే ఏది చూడకుండా ఏదంటే అది కొనిస్తున్నా అన్ని తీర్ల వెస్టీజ్ పుణ్యమా అని ఈ రోజు నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఒకటి చూపిస్తా ఫోటో, మళ్ళీ మా మిస్సెస్ కూడా కొనిచ్చేది. అంటే చూడండి, మనం తలుసుకున్నది కావాలంటే మనల్ని విమర్శించిన మాట విందామా, లేకపోతే మన అప్లయన్స్ మాట విందామా? ఎవరి మాట వింటే ఆ డ్రెస్ వస్తుంది చెప్పండి? మనల్ని విమర్శించిన వాళ్ళు, మనం నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, ఇదేంటి అన్న వాళ్ళ మాట వింటే అది వస్తుందా? లేదు. ముందట ఇంత పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సాధించారు, తీసుకున్నారు. వాళ్ళతో అయినప్పుడు నాతో ఎందుకు కాదు అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే మీరు తీసుకుంటారా? తీసుకున్న రోజే మీ విజయం స్టార్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా మంది చూడండి, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. మనల్ని మనమే సమస్యగా భావించుకుంటాం. ఎందుకంటే నేను చెప్తే వింటలేరనో, నేను చెప్తే వస్తలేరనో,
వాళ్ళు అదన్నారు వీళ్ళు ఇదన్నారు అని మనమే ప్రాబ్లమ్ గా క్రియేషన్ చేసుకుంటాం. ప్రాబ్లం లేకుండా ఎవరి లైఫ్ లేదు. ఈవెన్ ఎంత పెద్ద లీడర్ నన్ను తీసుకొని ఏదో ఒక ప్రాబ్లం ఉన్న పర్సనే ఈ రోజు ఆ ప్రాబ్లం ని చిన్నగా చేసేది. ఇప్పుడు మన ముందర ఒక వైట్ బోర్డు ఉంది అనుకుందాం. వైట్ బోర్డు మీద ఓన్లీ ఇది ఒకటే లెటర్ కనబడుతుంది అనుకుందాం. ఇదంతా వైట్ బోర్డు, ఒకటే లెటర్ కనబడుతుంది అనుకుందాం. అక్కడ మీకు లెటర్ కనబడుతుందా లేకపోతే బోర్డుని చూస్తారా? లెటర్ ని చూస్తాం. చాలా మంది చూసేది అదే. వైట్ బోర్డు అంత పెద్దగా ఉంటది. అక్కడ ఏముంది అంటే వైట్ బోర్డు పెద్దది ఉంది అని చెప్పరు. అది ఒక చున్న పెడితే ఒక డాట్ పెడితే సార్ అక్కడ డాట్ ఉంది అని చెప్తారు. ఆ డాటే సమస్య, వైట్ బోర్డే మనం ఆ సమస్య తీర్చుకోవడానికి అవకాశాలు. మీ సమస్యను ఎప్పుడైతే చిన్నగా చేస్తారో, మీ సమస్యను ఎప్పుడైతే తక్కువగా చేసేస్తారో మీ విజయం అంత పెద్దగా కనబడుతుంది. ఎప్పుడైతే మన ప్రాబ్లం ని బాగా ఊహించుకుంటామో, ఇక్కడ ఒక చెప్తా, మన మైండ్ కున్న ప్రాబ్లం ఏంటంటే సమస్యల గురించి ఎక్కువ మాట్లాడతాం. అవునా కాదా? నాకు ఈ సమస్య ఉంది, నేను కూడా మాట్లాడతాం. అది మానవ నైజమో సహజమో ఏదో తెలియదు, కానీ సమస్యలు అనేవి ప్రతి వారికి ఉంటాయి. ఎవరో లక్షల్లో ఒక్కోళ్ళకు లేవు కావచ్చు, కానీ ఎంత వాళ్ళకైనా వాళ్ళకి తగ్గట్టు సమస్యలు ఉంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏం తెలుసు అంటే మనం ఏది అడుగుతా అది ఇస్తుంది. తెలుసా తెలియదా? సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఏంటంటే కాన్షియస్ మైండ్ నుండి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నువ్వు మాట్లాడిన ప్రతి మాట సబ్ కాన్షియస్ మైండ్ పంపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే అది మనం అనుకుంటున్నాం అనుకుని మనకి ఇచ్చేస్తుంది. అప్పుడు మనం అనుకునేది ఏది అనుకుందాం? మంచి అనుకుందామా, చెడు కోరుకుందామా? yes or no? yes or no? అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సమస్యల గురించి ఎక్కువ మాట్లాడతారు, ఈ చేసే పని గురించి తక్కువ మాట్లాడతాం. మాట్లాడే వరకు ఏమైందంటే మనం సార్ వింటలేడు సార్, సార్ చూస్తలేడు సార్ కొంటలేడు సార్ పీవీ అయితలేదు సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తలేరు సార్ నేను మీటింగ్కి 20 మందికి చెప్పిన సార్ 20 మందిలో ఒక్కళ్ళు కూడా రాలేదు సార్, నేను ఒక్కడినే వచ్చిన సార్. ఏం మాట్లాడుతున్నాం మనం? చెప్పండి, మనం ఏం మాట్లాడుతున్నాం? మాట్లాడేదంత పాజిటివా నెగటివా? నెగటివ్ మాట్లాడితే రిజల్ట్ ఏం వస్తుంది? నెగటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? అంటే ప్రతి వర్డ్ జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కు ఏం తెలియదు, మనం ఏం మాట్లాడినామో అది ఇస్తుంది. సార్ నాకు ఇంత టీం వస్తలేదు సార్, ఏం మాట్లాడుతున్నాం? టీం వస్తలేదు అంటున్నాం. సబ్ కాన్షియస్ ఏమిన్నది? టీం వస్తలేదు. అదేమిస్తుంది? టీం రాదు. అవునా కాదా? మాట్లాడే వర్డ్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం మాట్లాడిన వర్డ్ ఎప్పుడో ఒకసారి తదాస్తు దేవతలు మనం చాలా మంది అంటారు, పెద్దవాళ్ళు కూడా అంటారా అనగా, అది కొంచెం మంచిగా మాట్లాడరా, తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటే నిజంగానే అవుతుంది అని అంటారా అనగా. అటువంటి అప్పుడు చెడు ఎందుకు మాట్లాడుకోలేదు? నా జీవితం మంచిగా మారిపోతుంది, నా పిల్లలు మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు, నేను మంచి ఇన్కమ్ సంపాదిస్తా, వెస్టీజ్ లో మంచి అవకాశం ఉంది, నా ముందట పెద్ద పెద్ద లీడర్స్ లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అయినప్పుడు నాతో ఎందుకు కాదు అని ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారో, ఆలోచించిన రోజే మీకు అక్కడ ఒక సీడ్ పడుతుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. వీళ్ళకు కూడా డబ్బులు ఇద్దాం, వీళ్ళతో కూడా అవుతుంది, వీళ్ళు కూడా చేయగలుగుతారు అనేది సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కసారి గిట్ట వదిలిందనుకో బయటకు, అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. నేను నా మైండ్కి ఏమి ఇచ్చుకుంటా తెలుసా? నేను మొన్న ఫస్ట్ 10, 20 వేలు, 30 వేలు ఉన్నప్పుడు ₹1,00,000 ఇన్కమ్ కావాలని రోజు అదే. నేను ఇప్పటికీ 108 సార్లు నాకు కావాల్సిందంటే ఏమంటా అంటే, ఇప్పుడు మొన్నటి వరకు 1,00,000 అన్నా, 1,00,000 అయిన తర్వాత 5 లక్షలు అన్నా, 5 లక్షలు నాకు 5 లక్షలు ఇచ్చేది దేవుడు, 5 దాటి ఇచ్చేది నన్ను. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే 10 లక్షల ఇన్కమ్ బిఎంసీ ఏమనుకుంటున్నా. రోజుకు ఒక బట్టి మీటింగ్లో అట్లా కూర్చుంటున్నాను అనుకో, లేకపోతే షాపుల్లో బట్టి ఉన్నా అనుకో, నా మైండ్ ఏమవుతుంది తెలుసా? 10 lakhs per month, 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 10 lakhs per month. ఇట్లా
ఇట్లా 6 సార్లు లెక్కేస్తే 96 సార్లు అవుతాయి. ఇంకో 8 సార్లు లెక్కేస్తే 112 సార్లు లెక్కేస్తే 108 సార్లు అవుతాయి. ఈ 10 lakhs per month అనేది నేను ఎన్ని కోట్ల సార్లు జపం చేసిండు మొన్నటి నుండి 5 లక్షలు దాటినప్పటి నుండి ఇప్పటికి కూడా చేసుకుంటాను. మార్నింగ్ బెడ్ మీదకి వెళ్ళక ముందు కూడా 10 lakhs ప్లస్ ఇన్కమ్ కావాలి అనుకొని అట్లా 108 సార్లు అన్నాకనే బెడ్ మీదకి వెళ్ళేస్తాను. దేవునికి మనం ఏది ఇస్తే ఏది కోరుకుంటే అది ఇచ్చేందుకు రెడీ ఉన్నాం, కానీ కోరుకునేందుకే మనం సిద్ధంగా ఉన్నామా లేదా? అవునా కదా? నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఎవరిని మేడం మీకు ఎంత ఇన్కమ్ కావాలి చెప్పండి, కూర్చోండి చెప్పండి, పర్లేదు. ఎంత ఇన్కమ్ కావాలి మీకు? 1,00,000 రూపాయలు. ఫస్ట్ 1,00,000 కావాలి. ఎస్, కరెక్ట్ వర్డ్. ఎందుకు తెలుసా? నాకు 1,00,000 చాలు అని అనేవాళ్ళు ఉంటారా ఉండరా? నాకు 50,000 వస్తే చాలు చాలు. ఏమి ఇస్తున్నావు అక్కడ? మనం సబ్కాన్షియస్ మైండ్ కు చాలు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీ ముందట ఇటువంటి పెద్ద హాల్ నిండా 500 నోట్లు బెడ్డలు పెట్టున్నాయి, హాల్ మొత్తం పెట్టున్నాయి. ఇప్పుడు నాకు చాలు అన్న పర్సన్ ని ఆ రూమ్ లకు పంపించి డబ్బు మొత్తం ఇంత ఉంది కదా, నువ్వు ఎంత తీసుకో, ఇక్కడ ఎవరు ఏమో అన్నారంటే ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు? హాల్ నిండున్నాయి, బెండల్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడిగేటో లేదు, మిమ్మల్ని పంపించరు. మేడం మీకు అవసరం ఉన్నంత తెచ్చుకోకపోరు, ఎంతో లేదు. ఎంత తీసుకుంటారు? అంతే. తీసుకపోతే బ్యాగులు నింపి మొత్తం తీసుకుపోతాం. మరి 50,000 చాలన్నారు కదా, 1,00,000 చాలన్నారు కదా, 25,000 చాలన్నారు కదా. అది ఎట్లా అంటే, నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే చాలు, అది ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో నా ఇన్కమ్ ఇంకుంటే, ఇప్పుడు ఎట్లుంటదంటే, చాలు అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి వాటర్ కోసం పోయిండు, సముద్రం దగ్గరికి వాటర్ కోసం పోయిండు. మీరు స్పూన్ తోటి పోతే స్పూన్ పట్టుకొని పోతే స్పూన్లు వస్తాయి, చెంపు పట్టుకొని గ్లాస్ పట్టుకొని పోతే గ్లాసెడ్ వాటర్ వస్తాయి, చెంబు పట్టుకొని పోతే చెంబెడ్ వస్తాయి, బకెట్ పట్టుకొని పోతే బకెటెడ్ వస్తాయి, డ్రమ్ము పట్టుకొని పోతే డ్రమ్మెడ్ వస్తాయి, ట్యాంకర్ పట్టుకోకపోతే ట్యాంకర్ వస్తాయి. ఒక పైప్ లైన్ సముద్రంలో నుండి మీ ఇంట్లోకి వేస్తే రోజు వాటర్ వేస్తాయి. మీకు ఏది కావాలి? ఏం కావాలి? పైప్ లైన్ కావాలి. కానీ అక్కడ సముద్రం కాడిపోయి ఒక చిన్న స్పూన్ పట్టుకొని నాకు ఇదే చాలు, నాకు ఇదే చాలు, నాకు ఇదే చాలు అంటే ఏం చాలు? సరిపోతాయా? సరిపోవు కదా. అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నేను చెప్పేది మిస్టేక్లలో ఇదే. మనం చేస్తున్న మిస్టేక్లు ఏంటి అనేది ఒక్కసారి మన మైండ్లోకి వచ్చింది అనుకో, ఆ మిస్టేక్ ఇంకోసారి ఆలోచన రాదు. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా అది సబ్ కాన్షియస్ మైండ్ పోతుంది, ఆ సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. నా స్టార్లో హైయెస్ట్ ఇన్కమ్ చెప్పన్నా నా మైండ్కి ఇచ్చిన, నేను ఇస్తే వచ్చింది ఎంత చెప్పాలి? నా స్టార్లో హైయెస్ట్ తీసుకున్న ఇన్కమ్ 2,45,000 ప్లస్ ఇన్కమ్. స్టార్లో నా ఇన్కమ్, స్టార్ డైరెక్టర్లో తీసుకున్న ఇన్కమ్. నా మైండ్ ఓపెన్ చేసి పెట్టినా. నేను ప్రతిదీ ఏది కావాలన్నా నెగటివ్ మాట్లాడాలి కాదు, మనిషి అనేటోళ్ళు ఖచ్చితంగా వస్తాయి. కానీ 10% నెగటివ్ మాట్లాడితే 90% పాజిటివ్ వస్తుంది నా దగ్గర. ఎందుకంటే నేను మాట్లాడాలంటే పూర్తిగా నెగటివ్ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే చెప్పచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాలా? ఏడున్నారు? శ్మశానంలో కింద పెడితే భూమిలో ఉన్నారు, తల పెడితే అందులో ఉన్నారు. వాళ్ళే ఎలాంటి నెగటివ్ మాట్లాడరు, ఏది మాట్లాడరు. అవునా కాదు? నెగటివ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ ఎప్పుడు నెగటివ్ ఉండద్దు. మైండ్ పాజిటివ్ ఎక్కువ ఉండాలి. నెగటివ్ అనేది మాక్సిమం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈ మిస్టేక్స్ అనేవి చేయకండి. ఎలాంటి ఆలోచనలు ఉంటే మనకు అలాంటి రిజల్ట్స్ వస్తుంటే కనుక ఇది చేయకుండా ఉంటే బెస్ట్. చూడండి ఏముంది అక్కడ, ఏమున్నాయి? మామిడికాయలు. మామిడికాయలు కాదు అవి, జామకాయలు. మామిడికాయలే సార్, జామకాయలు అంటే నేను అది మామిడికాయలు ఆడుకుంటుంది ఇంతసేపు. మామిడికాయలు గుమ్మడికాయలు కావచ్చు అనుకుంటున్నా, జామకాయలు అవి
అవి విడివిడిగా ఉన్నాయా, ఒకటే కొమ్మకున్నాయా? ఒకటే కొమ్మకున్నాయా? అవునవును, ఒకటే కొమ్మకున్నాయి. 2 జామకాయలు ఒకటే కొమ్మకున్నాయి మేడం. మేడం కరెక్ట్ చెప్పారు, ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. 2 జామకాయలు ఉన్నాయి కానీ అందులో ఒకటి పండు వండింది, ఒకటి కాయలాగా ఉంది. కాయలాగా ఉంది అంటే దాని అర్థం ఏంటిది? అది పండు వండదనా? పండు వండలేదా? ముందటి ఇది పండు వండినప్పుడు అది ఖచ్చితంగా పండు వండుతుంది, కంపల్సరీ కాదా? ముందట సార్ 3 లక్షలు తీసుకుంటారంటే మీరు కూడా 3 లక్షలు తీసుకుంటారు. కొంచెం టైం చేంజ్ అక్కడ రాసింది. 2 పళ్ళు ఒకే కొమ్మపై పెరుగుతాయి, ఒకటి పండితే మరొకటి దాని సమయం కోసం వేచి ఉంటుంది. వేరొకరి విజయం మన వైఫల్యాన్ని సూచించదని ప్రకృతి మనకు గుర్తు చేస్తుంది. ఒకరి విజయం మనకు నెగటివ్ కాదు, ఒకరి విజయం మనతోటి కాదు అని కాదు, ఒక విజయం మనకు రాదు అని కాదు, మనం నెగటివ్ కాదు. అక్కడ ఒకటి పండు వండిందంటే ఇంకోటి కాయలాగా ఉంది అంటే దానికి కూడా పండు వండే సమయం వస్తుంది, అది కూడా ఇన్కమ్ తీసుకునే సమయం వస్తుంది, అది కూడా పండులాగా తయారైతుంది. దాన్ని కూడా అవకాశం దీనికి ఎట్లుందో దానికి అట్లా ఉంది. సిద్ధార్థ్ సింగ్ సార్కి ఎట్లా అవకాశం ఉందో మనందరికి కూడా అట్లనే అవకాశం ఉంది. ఎవరు నెగటివ్ ఎవరు నాతోటి కాదు, నేను చెయ్యలేను, సార్లు ఎప్పటికే చేసిర్రు, వీళ్ళు ఎప్పటికే చేసిర్రు, ఈ మేడం అయితే చేసింది కానీ నేను చేయలేను, నాకు ఎన్ని పనులు ఉన్నాయి. రియల్ గా నేను ఇక్కడ లేడీస్ కు బిగ్ క్లాప్స్ ఇవ్వాలి ఒకసారి. ఎందుకంటే నేను చెప్తాను ఎందుకు బిగ్ క్లాప్స్ అంటున్నా అంటే మనం మగవాళ్ళం కొంచెం మాట్లాడుకుందాం, ఓకేనా? ఏంటిదంటే మనం బయట రకరకాల పనులు చేస్తున్నాం, అవునా కాదా? చేసి మనం ఇంటికి వెళ్తాం, సాయంత్రం అనుకుందాం, సాయంత్రం మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఐటమ్ తక్కువ ఉన్నప్పుడు మేడం చెప్తుంటారు ఇది తీసుకురాపో అని. మనం పరిపూర్ణంగా ఎస్ ఓకే అని పోయి తెస్తామా? ఇది అవసరమా ఇప్పుడు అంటే మనం రియల్ గా చెప్పుకుందాం. అంటే ఏంటంటే ఎందుకు నేను ఈ వర్డ్ అంటున్నా అంటే లేడీస్ పొద్దున్న లేసినాక ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటారు, అవునా కదా? ఎవరి ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకోవాలి. చేసుకొని వాళ్ళు తొందరగా రెడీ అయిపోతారు, బాత్రూమ్కి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి ఏం చేస్తారు? ఫస్ట్ ఆ పూజ గదిలో దీపం ముట్టించడం ఏదో చేస్తారు, స్టవ్ కాడికి వెళ్తారు, స్టవ్ వెలిగిస్తారు, ఛాయ్ పెట్టిస్తారు. ఫస్ట్ మనం లేవాలి, ఛాయ్ అయిందా అని తక్కువ అంటే మనం లేవకముందే వాళ్ళు లేస్తాడు అని చూసి టీ పెడతారా లేదా? టీ పెట్టిస్తారు, టిఫిన్ తయారు చేసిస్తారు, మళ్ళీ మనకి ఏం కావాలో అవన్నీ తయారు చేసిస్తారు. బాక్స్ ఎవరన్నా ఆఫీసులో కట్టు వెళ్ళేది ఉంటే బాక్స్ తయారు చేసిస్తారు. ఇవన్నీ తయారు చేసి ఈ రోజు ఇక్కడికి మీటింగ్ కూడా వచ్చారంటే ఎంత పని చేస్తారు చెప్పండి? ఫుడ్ తయారు చేస్తారు, పని మనిషి లేని వాళ్ళని మూడుకుంటారు, డిష్ వాషింగ్ చేసుకుంటారు, ఇన్ని పనులు చేసుకుంటారు. మార్కెట్ పోయి కూరగాయలు మా మిసెస్ అంటే చాలా మంది మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చుకుంటారు, కిరాణా సామాన్ తెచ్చుకుంటారు, ఆటోలు వేసుకొస్తారు, వాళ్ళే తీసుకొస్తారు, పెడతారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళు మళ్ళీ ఫీల్డ్ వర్క్ వెళ్తున్నారు అంటే రియల్లీ గ్రేట్ 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 చాలా గ్రేట్. నేను కూడా తీసుకుంటాను, నాకు ఏదన్నా ఇంటికి రాగానే పాలు అయిపోయినాయి పట్టకపోతే పాలు చాయ్ రాకపోతే లేదా ఇప్పుడు అని అయిందా అంటే చూడండి ఎంత హార్డ్ వర్కర్స్ అంటే రియల్ గా. మా మిసెస్ మొన్న ఒకసారి ఒక ఆపరేషన్ అయింది, తెలిసింది. ఇంట్లో తినలేము, చెయ్యలేము, ఎవరినన్నా చూసుడు ఉంటది, లేకపోతే ఆ హోటల్ ఫుడ్ పడదు, మంచిగా అనిపించది. కానీ 3 months రెస్ట్ తీసుకోవాలంటే 10 days రెస్ట్ తీసుకున్నది. 11th day నుండి ఇంటి పనులన్నీ చేసుకున్నది. అంటే చూడండి ఆడవాళ్ళ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ ఓపికకు, వాళ్ళ దానికి నేను ఎంత చెప్పినా తక్కువ. ఇది వాళ్ళని పొగడడం కాదు, కానీ రియల్, ఇది రియల్. చాలా బిగ్ క్లాప్స్ ఇవ్వండి. మిస్టేక్స్ చూడండి, చిన్న పిల్లవాడు చదువుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు, ఒక పలక బలపం పట్టుకొని. అక్కడ ఏముందంటే నో విక్టరీ వితౌట్ పెయిన్. ఏదైనా సాక్రిఫైస్ చేయండి.
ఏ విక్టరీ విజయం మన దగ్గరికి రాదు. సాక్రిఫై కంపల్సరీ చేయవలసిందే. ఏం సాక్రిఫై ఉంటే మన సాక్రిఫై చేసేవి ఉంటాయి. ఇవాళ సపోజ్ ఇడికి రావాలనుకున్నాం, మనకు 2 ఆప్షన్లు ఉంటాయి కావచ్చు. ఒకటి ఫంక్షన్ ఉంటుంది, లేదా దగ్గర వాళ్ళదో, లేకపోతే దూరం వాళ్ళదో, లేదా మిసెస్ వాళ్ళ తమ్ముని, అక్క, బావ, చెల్లె, బావ, బామ్మకి మొగుడు, ఆ కొడుకు పుట్టిందంటే అంటే చూడండి ఇట్లా ఫంక్షన్లు ఉంటాయి. కానీ అప్పుడే ఈ అనుభవ్ సార్, శ్రీనివాస్ సార్, మహేష్ సార్ ఏం చేసారు, ఒక మీటింగ్ అని పెట్టేసారు తెలియకుండా. పెట్టాను, అబ్బా సార్ మీరు 13వ డేట్ నాడు ఎట్లా పెడతారు సార్, ఇవాళ ఫంక్షన్ ఉంది సార్, ఇవాళ పని ఉంది సార్, మీరు 15వ డేట్ పెడితే మంచిగా ఉంటుండే సార్, మీరు ఇట్లా పెడతారు సార్, మీరు 13 నాడే పెడతారు. ఈ రోజు మా బామ్మని, తమ్ముని, అక్క, కొడుకు, చెల్లె, బావ, బామ్మని, మొగుడు, తమ్ముని, కొడుకు పుట్టేటికెళ్ళి ఉన్నాయి సార్, నేను గేమ్లో పడకపోవాలి సార్. ఘోరం సార్, మీరు ఇట్లా పెడితే ఎట్లా సార్ మీరు మీటింగ్స్ అదే అవకాశం 2 ఉంటాయి. అక్కడ సాక్రిఫై, మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తే. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళలేదనుకో, ఏమన్నా తెల్లారి వెళ్ళొచ్చు, మనం వెళ్ళి మంచిగా కట్నం, అప్పుడు మందిని ఇస్తే మనం ఇచ్చే కట్నం ఏం కనబడది, అవునా కదా, తీసి పక్కకు పెడతాం. తెల్లారి ఒక గిఫ్ట్ పట్టుకొని పోండి, గుర్తిస్తారు మరి. ఆ రోజు వీలైతే ఇంట్లో వాళ్ళని పంపించండి, ఎవరినో ఒకళ్ళని పంపించండి, అంత ఇంపార్టెంట్ అనుకుంటే. కానీ ఎక్కువ సాక్రిఫైస్ చేయండి. మనకు లైఫ్ లో సక్సెస్ రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. తప్పదు తప్పదు తప్పదు. నేను నకజింగ్సన్ మీటింగ్ అని మీకు చెప్పిన చూడండి, రియల్ గా చెప్తే మా కొడుతారు నన్ను, మా కూడా ఇంట్లో కూడా సీరియస్ అయ్యింది. మా అమ్మ నాన్న కూడా సీరియస్ అయ్యారు. అప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు లేరు, చనిపోయినారు. వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. మా పెద్ద బాబు బిడ్డ కజిన్ సిస్టర్, మాకు అక్కయ్యలు లేరు, మేము 4 అన్నదమ్ములమే, మాకు చెల్లెలు లేరు. పెద్ద బాబు బిడ్డది పెళ్లి, పెద్ద నాన్న అంటే సొంత నాన్న వాళ్ళ అన్నయ్యది, అన్నదమ్ములే, పాలోళ్ళు. బిడ్డ పెళ్లి, అదే రోజు బాంబేలో మీటింగ్ నకజింగ్సన్ది. ఏం చేయాలి, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి? ఒరిజినల్ గా చెప్పాలంటే నేను పెళ్లి కానే ఉండాలి. దగ్గర వాళ్ళు, సొంత చెల్లె, నాకు సొంత లేదు కనుక పెద్ద నాన్న బిడ్డ సొంత చెల్లె లెక్క చూసుకుంటాం. దాని పెళ్లికి నేను ఉండాలి. కానీ నేనేం చేసిన అంటే, అమ్మ నాన్న మీరు వెళ్ళండి, నేను వచ్చినాక కలుస్తా అని నేను బాంబేకి వెళ్ళి మీటింగ్ లో కూర్చుంటే, ఆ రోజు నేను నేర్చుకున్నది ఇవాళ మీకు చెప్పే అవకాశం వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ఓకేనా? వాయిస్ ఓకేనా? రైట్. అంటే నేనేం చెప్తా అంటే, అన్నిటికీ అన్ని సాక్రిఫై చేసే అవసరం లేదు, కానీ కొన్నిటిని చేయవలసి వచ్చినప్పుడు తప్పదు. అన్నిటికీ అన్ని చేసినా ఓకే, కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఒక్కోసారి ఏం చేస్తా, చాలా ప్లేసులకు ఫంక్షన్లకు నేను పోను, మా మిస్సెస్ని పంపిస్తా. కళ నువ్వు వెళ్ళిరాపో, నువ్వు అటెండ్ అయినా, మా తరఫున కానీ వాళ్ళ తరఫున కానీ. ఇప్పుడు నిన్న ఏం వర్క్ లేదు, ఒకటి పూజ అని పెట్టుకున్నారు. సార్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అందులోనే ఉన్నా, సార్ ఇట్లా పూజలో ఉన్నా అని చెప్పిన. అంటే నిన్న ఏం లేదు, అవకాశం ఉన్నప్పుడు సరే వెళ్ళడం ఓకే, కానీ సాక్రిఫైయింగ్ కొంచెమన్నా మనం మన బిజినెస్ కోసం కొన్ని వదులుకుంటేనే కొన్ని వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనం కొన్ని వదులుకోకపోతే కొన్ని రావు. అవి రావాలంటే మనం కొన్నిటిని వదులుకోవాల్సిందే. ఓకేనా? రైట్. ఇక్కడ కరెంట్ పోయింది కనుక నేను ఒక స్టోరీ చెప్పుకోవాల్సిందే. రైట్? స్టోరీ చెప్పచ్చా? చెప్పన్నా? రైట్.